చూద్దాం. శ్రద్ధగా దేవుని యొక్క మాటను వినుట కొరకు సిద్ధపడదా. దేవుని యొక్క మాటలు మన జీవితాలను ఫలభరితముగా మార్చి సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము స్తోత్ర యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనంలో నుంచి ఒక భాగం. స్తోత్రం. 3వ భాగం. మనకు కుమారుడు అనుగ్రహించను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఈ మాట మనం జాగ్రత్తగా గమనిద్దాం. చాలా జాగ్రత్తగా ఈ మాటను తెలుసుకుందాం. దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన యొక్క ఉద్దేశమును బట్టి, దేవునిలో ఉన్నటువంటి ప్రతిదీ మనం శ్రద్ధగా వినుచున్నప్పుడు కొన్ని విషయాలు మన యొక్క జీవితాన్ని ఫలభరితముగా మార్చే. కొన్ని వారంలో మీకు చెప్పినట్టుగా ఈ దినమున కొన్ని విషయాలు జాగ్రత్తగా చదువుదాం, జాగ్రత్తగా విందాం. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఇక్కడ ఎవరి భుజముల మీద ఎవరు రాజ్యభారమును ఉంచారు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద రాజ్యభారం ఉంచెను. దాని గురించి మనము కొంత సమయం జాగ్రత్తగా చదువుకుందాము. సమయాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి మనందరం కూడా కొన్ని విషయాలు శ్రద్ధగా చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. నీ రాజ్యము ఎవరి రాజ్యము? బాగా ఆలోచించండి. నీ రాజ్యము వచ్చును గాక అనే మాట మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేయటం, చాలా స్పష్టంగా తెలియజేయటం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్న సమయం ఇది. శిష్యులు వచ్చి, అయ్యా, అందరికీ ప్రార్థనలు చేస్తున్నారు, మేము కూడా ఎలాగో ప్రార్థన చేయాలో మాకు తెలియచెయ్యి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తూ ఏమన్నాడంటే, నీ రాజ్యము వచ్చును గాక. ఎక్కడికి వచ్చాలి? ఎక్కడికి రావాలి ఆయన రాజ్యం? ఎక్కడ ఉన్న రాజ్యము ఎక్కడికి రావాలి? పరలోకమందున్న మా తండ్రి. తండ్రి ఎక్కడున్నాడు అంటున్నారు? పరలోకమందున్నాడు. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఎక్కడి నుంచి ఆయన రాజ్యం రావాలి? పరలోకములో ఉన్న ఆయన రాజ్యము భూమి మీదకి రావాలి. అంతేకాదు, వచ్చును కాకంటే ఇక్కడ లేదు, రావాలి. ఇప్పుడు రావటం అంటే ఏంటి? అంటే కొత్తగా రావటమా, లేకపోతే దాని యొక్క ఆలోచనలు వేరుగా ఉండటం అనేది మనం ఈరోజు కొంత సమయం ధ్యానించుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా,
పరలోక రాజ్యము దేవుడు ఈ లోకములో స్థాపించాలని ఆలోచన కలిగినటువంటి పరిస్థితులు మనం ఆలోచిద్దాం. ఇక్కడ చదవబడినటువంటి సందర్భంలో ఆయన చెబుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఇప్పుడు ఈ మాటను మనం అర్థం చేసుకుంటూ, ప్రారంభించిన దేవుడు దానిని కొనసాగించాలి. ఇప్పుడు మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్త స్తోత్రం 4వ అధ్యాయము 4. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అంటే యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఎక్కడికి సమీపించింది? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఇక్కడ సమీపించిందంటే దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చిందని ఏది వచ్చిందన్నాడు? పరలోక రాజ్యం మీ దగ్గరికి వచ్చింది కనుక మీరందరూ ఏం చేయమంటున్నాడు? మీ జీవితాలను, మీ బ్రతుకులను, మీ ఆలోచనలను, మీ పద్ధతులను, మీ ఉద్దేశములను మీరేం చేయాలి? మార్చుకోండి. దేనికి మార్చుకోవాలి? దేనికి మార్చుకోవాలి? పరలోక రాజ్యం కొరకే కాదన్నట్టు. అంటే ఎందుకు మార్చుకోవాలి? అసలు మార్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? మార్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా? అది ఎందుకున్నది? ఎందుకున్నది చెప్పండి మీరందరూ ఒకసారి. ఇక్కడ ఎందుకు ఉన్నది అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చదవబడినటువంటి సందర్భాన్ని మీరు చూసినప్పుడు ఈ సందర్భంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రాజ్యము దగ్గరికి వచ్చినది. రాజ్యం వచ్చిందనగానే రాజ్యం యొక్క పద్ధతులు కూడా మారిపోతాయి. మీ అందరికి అర్థం కావటానికి చెప్తాను. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఒకటి ఉన్నది. అది మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ప్రభుత్వం అంటారు. వాళ్ళ రాజ్య పాలన చేస్తుంటారు. ఎవరు అధికారి అయితే వాళ్ళ రాజ్య పాలన చేస్తుంటారు. వాళ్ళ రాజ్యం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పద్ధతులు మార్చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు పెడుతుంటారు. వీళ్ళు వచ్చినమంటే వీళ్ళు ఏమంటారంటే రేషన్ కార్డు ఇలా ఉంటే బాగలేదు, వేరే విధంగా ఉండాలని వాళ్ళు ఒకళ్ళు చేశారు. మళ్ళీ ఒకళ్ళు వచ్చి ఆ రేషన్ కార్డు ఇట్ట కాదు ఇట్టని మార్చేశారు. ఎందుకు? ఇది మా రాజ్యం అని చెప్పడానికి రుజువు. ఇది మాది అధికారం అని చెప్పడానికి రుజువు. ఇక్కడ పెత్తనం చేసేది మేమని చెప్పడానికి రుజువు. అందుకోసమే మనము పాత తీసుకెళ్తే అక్కడ చెల్లదు. నెంబర్ అదే అంతదే కానీ పాత తీసుకెళ్ళగానే ఏమంటారంటే ఇది కాదు కొత్తదే తీసుకురమ్మంటారు. ఎందుకని? కొత్త దేనికి తీసుకురమ్మంటారు చెప్పండి మీరు? పాతది అదే కొడితే వస్తుంది కదమ్మా. మరి ఎందుకని కొత్త తీసుకురమ్మంటారు? బాగా ఆలోచించండి. అక్కడ ఉన్నటువంటి మిషన్లు కానీ లోపల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అని ఒకటి ఉంటుంది. సాఫ్ట్వేర్ కానీ ఈ కార్డు పెడితే చల్లకుండా అప్డేట్ మొత్తాన్ని మార్చేసి కొత్త వర్షన్ దాంట్లోనికి ఇంక్లూడ్ చేస్తారు. కొత్త వర్షన్ ఇన్సర్ట్ చేస్తారు దానిలోనికి. ఇప్పుడు ఈ కార్డు పెట్టినప్పుడు అది యాక్సెప్ట్ చేయదు, తీసుకోదు. వెంటనే ఏం చేస్తారంటే కొత్త దానికి యాడ్ చేసింది ఉంటుంది చూడు, అంటే దానికి కలిపింది ఉంటుంది చూడు, దాన్ని పెట్టగానే కట్టెక్కనే తీసుకుంటది. అప్పుడు ఏం జరుగుద్ది తెలుసా? మారింది అంటానికి గుర్తు. అదే విధముగా ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఒక రాజ్యము సమీపించి ఉన్నది. ఏ రాజ్యం అది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి మిమ్మల్ని ఆ రాజ్యంలోనికి తీసుకోవాలంటే మీ పద్ధతులు, మీ మనసు చెల్లదు. మీ పాత పద్ధతులు, పాత మనసు చెల్లదు. ఎందుకు చెల్లదు?
ఆ దాని లోపల ఉన్నటువంటి పద్ధతి వేరు, దీని లోపల ఉన్న పద్ధతి వేరు. మాయ్ మీరు పిల్లలు బయటకు ఆడుకోపండి, పని బయట పండి, బయట పండి, ఆడు బయట ఆడుకోపండి, ముగ్గురు పండి ఆడుకోండి. బాగా ఆలోచించండి. ఆ పద్ధతులు, ఆ ఆలోచనలు, ఆ ఉద్దేశాలు, ఈ పద్ధతులు, ఈ ఆలోచనలకు, ఈ ఉద్దేశాలకు ఏం కాదు, చెల్లదు. మనం అంటాం అన్ని ఒకటే కదా, అన్ని ఒకటేనా వేరు వేరా? అప్పుడున్న మనిషే ఇప్పుడున్న మనిషి. కొత్తగా మనం మారారు 15-20 సంవత్సరాల నుంచి మనం ఇప్పుడు మన అప్పుడున్న తంబే ఇప్పుడున్న తంబు. ఫింగర్ ప్రింట్ ఏమైనా మారిందా? అప్పుడున్న మొక్క కలయికలే ఇప్పుడున్న మొక్క కలయికలు. అప్పుడున్న కళ్ళే ఇప్పుడున్న కళ్ళు. మరి అన్ని ఉన్నప్పుడు ఇప్పుడు పోయి ఏలు పెడితే ఈ కాడు చల్లదంటున్నారు, ఎందుకు నాకు అర్థం కాదు. సిస్టమ్ ఏం చేసిందంటే కార్డు యొక్క యాక్టివిటీని కొత్త దానిలో అప్లోడ్ చేసుకున్నప్పుడు అదైతేనే చెల్లుది, ఇదైతే చల్లదు. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనకు కూడా దేవుడు, మనమేమంటాం, ఇంతకు ముందున్న నేనే కదా, ఇంతకు ముందున్న నా మనిషి నేనే కదా, ఇంతకు ముందులాగా తింటున్నాను కదా, ఇంతకు ముందులాగా భూమి మీద ఉన్నా కదా, ఇంతకు ముందులాగా ఆయిల్లే కదా, ఇంతకు ముందులాగా ఈ పనే కదా చేసేదంటే నువ్వు ఇంతకు ముందున్న వ్యక్తివే కాదనట్లా. నీకు దేవుని రాజ్యానికి అదేంది ఒక కనెక్షన్ కుదరాలంటే ఆ కనెక్షన్ నీ కనెక్షన్ కు ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిలోనికి నీ మనసు మారాలి. ఆ పద్ధతులకి ఏం మారాలి? నీ మనస్సు మారాలి. అందుకని ఏమన్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి అన్నాడమ్మ. ఏం పొందమన్నాడు? మనసు మార్చుకోమన్నాడు. మనిషిని మారమనలే. మనిషిని మారమన్నాడా? మనసు మారమన్నది. ఎందుకంటే కనెక్షన్ దేనికి దేనికి? ఈ లోపల ఉన్న మనసుకు దేవుని యొక్క ఆత్మకు మధ్య కనెక్షన్. నీ మనస్సు ఆ దేవునితో ఏకీభవించాలి. ఎలాగంటే ఆమోసు 3:3 చదువుకోండి, తర్వాత చదువుకోండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుచుదురా. సమ్మతించాలి. సమ్మతించడం అంటే ఒకే మనసు కలిగితేనే ఆ పని ముందుకు సాగిపోతుంది. అందుకని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏమంటారంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తారు అన్నాడు. ఏక మనసు ఉండాలి. 100 మంది ఉన్నా ఒకే మనసు ఉండాలి. 1000 మంది ఉన్నా ఒకే మనసు ఉండాలి. అందుకని రాయబడు వారందరూ ఏకము కలిగి ప్రార్థన చేయగా చెరసాల పునాదులు వణికెను, సంఖ్యలు తెగిపోయెను. ఏకమైపోవాలి. ఏంతో ఏకం కావాలి? దేవుని మనసుతో నీ మనసు ఏకము కావాలి. మీరు కావాలంటే ఒక విషయాన్ని చెప్తా చూడండి. అదిగో కరెంటు వైర్ ఉంది కదమ్మా, అది కనపడుతుంది కదా, పచ్చ ఎర్ర వైరు అందరు కనపడుతుంది కదా. ఆ వైరు ఇంకొక వైరు తీసుకెళ్ళి దానితో కలిపితే కరెంట్ వస్తుందా? రాదు. ఎందుకు రాదు? ఆ వైరు ప్లగ్లో పెట్టింది. మీరు బాగానండి మా ఇక్కడ చూడండి, మీకు అర్థం కావట్లని చెప్తాను. ఆ వైరు ప్లగ్లో పెట్టింది. ఆ ఎర్ర వైరు ఉంది కదా కిందకుంది, ఇంకొక వైరు తీసుకెళ్ళి దానికి జుడితే కరెంటు వస్తుందా? ఇప్పుడు చెప్పాలి, వస్తుందా రాదా? కొద్దిగా లోతుగా ఆలోచన చెప్పండి. ఏదో త్వరగా చెప్పేస్తారు. రాదు. ఎందుకు రాదు? ఆ లోపలున్న రాగి వైరుకి టచ్ అయితేనే వచ్చేది. ఎందుకు తెలుసా? దీని లోపల ఉన్న రాగి వైరు, దాని లోపల ఉన్న రాగి వైరు రెండు కలిస్తేనే, అలాగ పైన ప్లాస్టిక్ తో ఈ రాగి వైరు కలిపినా అలాగే దేవుని మనసు నీ మనసుతో కలిస్తేనే నీకు దేవుని కనెక్షన్ కుదురుద్ది. కానీ నువ్వు శారీరకంగా దేవుని కలిసినా నీ కనెక్షన్ రాదు. ఆత్మలో రావాలి. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, మిమ్మల్ని చాలాసార్లు చెప్తుంటాను, మీరు కరెంట్ పెట్టేటప్పుడు అమ్మ ఎక్కడ కూడా జాయింట్ లేవులే మీరు పట్టుకోమని చెప్తాను. ఎందుకంటే లోపల ఉన్న వైరు తగిలితేనే కరెంట్ వచ్చేది. బయట నువ్వు ప్లాస్టిక్ ఎంత పట్టుకున్నా
నువ్వు ఎంత దూరం కావాలంటే నోట్లో పెట్టుకో, లేకపోతే ఏదైనా చెయ్యి, కరెంట్ వస్తుందా? కానీ లోపల ఒక ఉయిరుంది చూడు, దాన్ని తగిలావా? అలాగే మనము కూడా ఆత్మతో సంబంధం కలిగి ఉండాలి దేవునితో. ఎలా ఆరాధించాలన్నాడు యోహాను సువార్తలో? సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఆత్మతో. దేంతో? ఆత్మతో. శారీరకంగా కాదు, రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని డాన్స్ చేస్తే కాదు ఆరాధన. ఆధ్యాత్మికంగా దేవునితో సంబంధం కలవాలి, ఆత్మీయంగా. అందుకే యేసు ప్రభు వారు ఇక్కడ శిష్యులతో ప్రార్థన చేపిస్తూ ఏమన్నాడంటే, పరలోకమందున్న నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఇప్పుడు రాజ్యం వచ్చేసింది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రాజ్యం ఏమైంది? ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చింది, మన మధ్యనే ఉన్నది. కావాలంటే ఒక మాట మీకు అర్థం కావటానికి చిన్న మాట చదువుతాం. లూకాసు వార్త, లూకాసు వార్త 22వ అధ్యాయం అనుకుంటాను. 22వ అధ్యాయము 29వ వచనం అనుకుంటా, చూడండి. గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించున్నట్టుగా నా రాజ్యమును నా బల్లా యొద్ద, ఇక్కడ ఏమన్నాడు? నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా. కిందికి రాండి మళ్ళా, చూడండి. మీకు, ఇక్కడ చూడండి చివరిలో, మీకు రాజ్యమును నియమించుచున్నాను. అంటే మీకు అర్థం కాకపోతే చదవండి. నా రాజ్యములో నా బల్లా యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలులో 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించి ఉన్నాను. ఎవరు నియమించాడంట? ఆమేన్. ఏమన్నాడు? తండ్రి యేసు ప్రభు వారికి రాజ్యం నియమించినట్టుగా యేసు ప్రభు వారు మనకు కూడా ఏం చేసిందంట? రాజ్యము నియమించి ఉన్నాడు. ఆ రాజ్యం ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఈ రాజ్యము నియమించినటువంటి తండ్రి ఈ రాజ్య భారం ఎవరి మీద పెట్టాడు? ఆయన భుజముల మీద పెట్టాడు. రాజ్యభారం భుజముల మీద అంటే, భుజముల మీద అంటే సిలువ, బాధ్యత, ఆ భారం, ఆ బాధ్యత అంటారు చూడండి. కుటుంబాన్ని నేనే మోస్తున్నాను అంటారు. నేను నెత్తిని పెట్టుకొని మోస్తాను, అర్థమా? ఆ భారము, ఆ బాధ్యత. భార్య ఎలా ఉంది, భర్త ఎలా ఉన్నాడు, పిల్లలు ఏ దారిలో పోతున్నాడు, తల్లిదండ్రులు ఏ దారిలో పోతున్నారు, ఇంట్లో బియ్యం ఉన్నాయా, లేకపోతే సాయంత్రానికి ఖర్చులకు డబ్బులు ఉన్నాయా, రేపు ఉదయం లేవగానే వాళ్ళందరికీ అవసరాలకు ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటున్నారు చూడు. ఇది బాధ్యత. ఈ కుటుంబ భారము నేను మోయిచున్నాను అంటాడు. ఈ బాధ్యత దేవుడు ఏం చేశాడంటే కుమారుడు భుజముల మీద పెట్టాడు. అప్పుడు కుమారుడు ఏం చేశాడంటే, అయ్యా ఈ రాజ్య భారము నేను మొయ్యాలి. ఎలాగంటే బాగా గమనించి ఆలోచించండి. అందుకని యేసు ప్రభు ఏమన్నారంటే, మీరందరూ కూడా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని విషయాలు చూసినప్పుడు, అక్కడ ఆలోచించినప్పుడు ఈ మాట మీరు చదివారు. చూడండి, ఏం చదివారు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏందంట? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఎవరు? ఏది ప్రకటించ మొదలు పెట్టాడు?
ఏం ప్రకటించ మొదలు పెట్టాడు? అదే పరలోక రాజ్యం సమీపించిన దాన్ని ప్రకటింపము మొదలు పెట్టాడు. ఈ మొదలుపెట్టిన ఆయన రాజ్యానికి వారసులుగా కావటానికి పిలుస్తున్నాడు అందరూ. ఈ రాజ్యంలో చేరండి, ఈ రాజ్యంలో చేరండి, ఈ రాజ్యంలో చేరండి, ఈ రాజ్యంలో చేరండి అని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడంటే, నేను మీకు అప్పగించబోతున్న ఈ రాజ్యంలో మీరు వచ్చి చేరండి. మీరు కూడా వచ్చి చేరండి. మీరు రాండి అని పిలుస్తున్నప్పుడు అక్కడ మన అందరం కూడా ఒక మాట అర్థం చేసుకొని ఒక మాట ఆలోచించినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, నిజముగా దేవుడు అంతగా మనముల బతిమిలాడవలసిన పనేముంది? బాగా ఆలోచించండి. దేవుడు అంతగా మనముల బతిమిలాడవలసిన పని ఏమో ఉన్నది. ఎందుకంటే అదేముందంటమ్మా? భారం. తండ్రి చెప్పాడు, చెప్పిన దాన్ని నెరవేరుస్తున్నాడు కాదనట్ల. నెరవేర్చేటప్పుడు కూడా ఆ భారం ఉంటే నెరవేర్చడం వేరు, భారం లేకపోతే నెరవేర్చడం వేరు. ఒక బాధ్యత కలిగినోడు నిద్రపోమన్నా నిద్రపోడు, తెలుసా? అర్థమైందా? బాధ్యత కలిగిన వాడు. అందుకని యేసు ప్రభు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చి, అయ్యా నేను నీతో కూడా వస్తానంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అయ్యా నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు కలవ గాని నాకు తలవాల్చుకోవటానికి స్థలము కూడా లేదయ్యా. మరి నువ్వు ఎక్కడుంటున్నావు? అదేమి రాయబడింది? పగులంతా సువార్త చేస్తుంటాను, రాత్రి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. అంత అవసరం ఏముంది ఆయన? అప్పుడప్పుడు మీరు అంటారు, చాలా మంది అంటుంటారు, మీరు ఇంత కష్టం ఎందుకు నీకు? పగులు పని చేస్తారు, రాత్రి పని చేస్తారు, పోతే ఏమన్నా చేసకపోతారా అంటుంటారు కదమ్మా. ఎంతెందుకు నీకు? అది ఒక భారం. నువ్వు చెబితే పోద్దా? నువ్వు ఎంత చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఆ భారం కలిగినోడు వాగడు. నువ్వు ఎన్ని కోట్ల సంవత్సరాలు చెప్పినా వాడిలో ఉన్న భారము వాడి చేత ఆ పని చేయిస్తుంటది అంతే. అదొక భారం. ఎవరు పెట్టారంటే తండ్రి పెట్టాడు. ఎవరి మీద పెట్టాడంటే నీ మీద పెట్టాడు, నా మీద పెట్టాడు అనుకొని మనం ఆలోచించాలి. పోతూ పోతూ చెప్తాడు తండ్రి కుమారుడికి, పోతూ పోతూ ఏం చెప్తాడంటే, అయ్యా ఈ కుటుంబము నేను చిన్నప్పటి నుంచి మా నాన్న ఇంతవరకు ఎక్కడా కూడా చెడ్డ పేరు తేకుండా ఈ కుటుంబాన్ని తీసుకొని వచ్చాడు. నేను కూడా నా జీవితంలో ఇంతవరకు కుటుంబం మీద ఎక్కడ మచ్చ గాని ఏ ఇబ్బందికరమైనది రాకుండా నేను నడిపించుకొని వచ్చాను. తర్వాత ఈ భారం నీ చేతిలో పెడుతున్నాను, ఈ బాధ్యత నీ చేతిలో పెడుతున్నాను. కుటుంబంలో ఎవరైనా తప్పిపోయారా? తప్పు వాళ్ళది కాదు, నీదే. కుటుంబంలో ఎవరైనా ఆకలని పక్కన వాడి ఇంటికి వెళ్ళాడా? తప్పు వాళ్ళది కాదు, నీదే. కుటుంబంలో ఎవడైనా కరెక్ట్ దారిలో నడవలేదా? తప్పు వాళ్ళది కాదు, నీదే. ఎందుకు? నీ మీద భారం పెట్టాను కనుక అందరూ నిద్రపోయేంత వరకు నువ్వు ఉండి, వాళ్ళు నిద్రపోయిన తర్వాత నువ్వు నిద్రపోవాలి. అందరికంటే పెందలాడి నువ్వు లేచి అందరినీ లేపి వాళ్ళ అవసరాలు తీర్చాలి. ఇది బాధ్యత. అవసరమైతే ఆ కుటుంబం కోసం నువ్వు ప్రాణమైన పెట్టాలి. అది బాధ్యత అంటే. అందరూ బాధ్యతలు తీసుకుంటారు, ఇవన్నీ బాధ్యతలేనా? అందుకని ఇక్కడ ఏం చెప్పారు చూడండి, ఇదిగో తండ్రి నాకు అప్పగించినటువంటి ఈ పనిని చూడండి, బాగా గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనుకుంటాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడండి, చదవండి, వచ్చిన చూడండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఏదో చూడ్చుకొని రాసుకొని వచ్చి కూకొని చెప్పేది కాదు. ఓకేనమ్మా, నేను ఎత్తుకుతాను. 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 38 చూడండి, చదవండి అమ్మా, మాట్లాడు.
38. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి వచ్చి తిని. పరలోకము నుండి వచ్చి తిని. ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకు వచ్చాను? ఏందా తండ్రి చిత్తము? ఏందా తండ్రి చిత్తం? చెప్పండి ఇప్పుడు. ఏమిటంటే, పరలోకములో తండ్రి చెప్పాడు, భూమి మీద అనేకులు నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలను నా రాజ్యంలోనికి చేర్చే బాధ్యత నీది, పోయి చేరుస్తావా అన్నాడు. చేర్చడం అంటే కష్టం కదా. రమ్మంటే వరకు వస్తారా? ఒక పార్టీలో ఉన్నాను, ఇంకొక పార్టీలో రమ్మంటానికి ఎన్ని ఆఫర్లు ఇవ్వాలో. కదక్క. నేను ఎమ్మెల్యేని చేస్తాను, నేను ఎంపీని చేస్తాను, నీకు ఆ రోడ్డు కాంట్రాక్ట్ ఇస్తాను, ఇస్తాను, ఎన్నెన్ని చేస్తే వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఎన్నికపోతారు. కానీ వీళ్ళు నిజంగా ఆడతారు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో, బాగానండి, యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఇదిగో రోగులు స్వస్థపడుతున్నారు, చనిపోయిన వారు లేచున్నారు, వాళ్ళకు బట్టిన దెయ్యములు బాగుపడుతున్నారు, అనేకమైనటువంటి శాపగ్రస్త రోగులు వాళ్ళ శాపంలో నుంచి విడుదల పొందుతున్నారు. అందుకనే మీకున్న బాధలన్నీ పోగొడతాను, నా రాజ్యంలోనికి రాండి అని పిలుస్తున్నాడు. ఆయన రాజ్యంలోనికి రావటానికి జనాలకి ఇస్తున్న ఆఫర్స్ ఇవన్నీ. నువ్వు రాజ్యంలోనికి రావాలి, ఈ రాజ్య వారసత్వం నువ్వు పొందుకోవాలి, ఈ రాజ్యంలో నువ్వు కూడా పాలి భాగస్థుడివై ఉండాలి, పాలి భాగస్థుడివై కలిగి ఉండాలి, నీకు పాలు పంపులు ఉండాలి. అందుకే రాత్రి మీ అందరూ చెప్పాను చూడండి, మన పౌరస్థితి ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. ఎప్పుడైతే నువ్వు ఈ లోకములో నుంచి బయటికి వస్తావో, మా అంత బాగా నిద్రపోతుందండి. అసలు నిద్ర ఎందుకు వస్తుంది చెప్పండి? మీరు అంత బాగా నిద్రపోతారు. రాత్రి ఏమన్నా ఎక్కడికైనా పోయారా? పొద్దున్న 3 గంటలకు లేసేమన్నా ప్రార్థన నుంచి 6 గంటలకు ప్రార్థన చేసేది. రాత్రి ఇంటికి పోయినాక 10ంటికి పోయారు కదా ఇంటికి అందరూ. 10 నుంచి 10:30 దాకా అన్నం తినేసి మళ్ళా దేశు ప్రభు లాగా ఈ భారం మనకు ఎక్కువ అయిపోయింది కదా, మళ్ళా మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన 12 దాకా చేసి 12 పడుకొని మళ్ళా 3 గంటలకు లేసేమన్నా ప్రార్థన చేసేదా? అంత భారం ఉంటుంది కదా. మళ్ళా అంత ప్రార్థన చేసిన వాళ్ళం అయితే వాక్యం ఎందుకని అయ్యా. బాగానండి, ఆయన భారము యేసు ప్రభు మీద పెట్టినప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చేమన్నాడంటే, నా ఇష్టము కాదు ఇది. ఎవరి ఇష్టం కాదంట? యేసు ప్రభు ఇష్టం కాదు. ఈరోజు నీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఈరోజు నీకు కొన్ని కోరికలు ఉంటాయి, ఈరోజు నీకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ భారము నాది అని భరిస్తావో, నీ ఇష్టాలని చచ్చిపోవాలంటే. అందుకని ఏమన్నాడు యేసు ప్రభు సువార్త ప్రకటించే ప్రారంభంలోనే ఏం మాట్లాడారమ్మ అక్కడ? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఏదంట? మారు మనసు పొందండి. ఏం పొందమంటున్నాడు? మారు మనసు పొందండి. చూడండి, సమీపించింది, వచ్చింది అంటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఇక్కడ బైబిల్ గ్రంథంలో నుంచి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినాలమ్మ ప్రతి ఒక్కరూ. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం యొద్దకు వచ్చి ఉన్నది. వచ్చి ఉన్నది అన్నాడా? వస్తుంది అన్నాడా? ఎప్పుడు వచ్చి ఉన్నదంట? ఎప్పుడంటే వచ్చింది అది? యేసు ప్రభువారు అక్కడ కొన్ని దెయ్యాలు నిలగొట్టాడు. మీ అందరూ తెలుసుగా దెయ్యాలు నిలగొట్టిన విషయం. సేనా దెయ్యములు పట్టిన వానికి కానీ, దెయ్యాలు గోబులో ఉక్కుకున్న వాళ్ళకి కానీ కొంతమంది దెయ్యాలు నిలగొట్టారు. ఎలగొట్టగాని కొంతమంది వచ్చి ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభు దెయ్యాలను ఎట్ట ఎలగొడుతున్నాడంటే, యేసు ప్రభు దెయ్యాలకు అధిపతి కాబట్టి, దెయ్యాలు చెప్తే ఆయన మాట ఉంటాయి కాబట్టి, అంటే
ఒక దెయ్యం ఒక దెయ్యాన్ని నిలగొట్టుద్దా? ఇక్కడ అదే చెప్తున్నాడు. సాతాను తానే తనకు వ్యతిరేకంగా ఉంటే వాడి రాజ్యం నిలబడుద్దా? ఒక ఇంట్లో వాడికి శత్రువు అయితే ఆ ఇల్లు నిలబడుద్దా? కాబట్టి నేను బయల్జెబూలు వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో. కాదు, నేను దేవుని ఆత్మ వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్న ఎడల అది మీరు నమ్మితే ఇప్పుడే దేవుని రాజ్యం ఎదగొచ్చు. ఇప్పుడు యేసు ప్రభు వారు దెయ్యములను వెళ్ళగొట్టింది దేని వలన? దేవుని ఆత్మ వలన, లేకపోతే దెయ్యపు ఆత్మ వలన? అంటే అప్పుడే ఏమొచ్చిందంట? చూడండి, అక్కడ ఏం రాయబడింది? అప్పుడే ఏమొచ్చిందని రాయబడింది? దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. వచ్చిన దాంట్లో మనం ఏం చేయాలి? ఎక్కాలి, ప్రవేశించాలి. ట్రైన్ వచ్చింది అనగానే అనౌన్స్మెంట్ ముందే చేస్తుంటారు. ఎక్కడో 10 కిలోమీటర్ల దూరం ఉండగానే ముందేమంటారంటే, ఇదిగో చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళవలసినటువంటి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కానీ, లేకపోతే చెన్నై ఎక్స్ప్రెస్, చార్మినార్ ఎక్స్ప్రెస్ మరికొద్ది చేపట్టులో వచ్చును అనగానే మనందరం రెడీ అయిపోతాం. ఎందుకు? ట్రైన్ ఎక్కువ దూరం ఆగదు కదా. ఎక్కువ దూరం ఆగుద్దా? తొందరగా ఎక్కేయాలి. ఇప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగనే దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ యేసుప్రభువు అంటున్నాడు, పరలోక రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది, అందుకనే వచ్చి ఎక్కండి. అందరూ కూడా అంటున్నారు, అందరూ ఎక్కండి అన్నాడు. మరి ఎక్కాలంటే నీకేముండాలి? అర్హత. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడానికి కుదరదు. మధ్యలో ఏమవుతుంది? చెకింగ్ వస్తారు అప్పుడప్పుడు. మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కితే చెకింగ్ వస్తారు, జాగ్రత్త. చెకింగ్ వచ్చినప్పుడు ఏముండాలి? టికెట్ లేకపోతే ఏం చేయాలి? పైన వేస్తాడు, నెట్టేస్తాడు. పైన ఉంటుంది, నెట్టేసి, ఒకవేళ పైన వేసి తీసుకుపోడు, పైన వేసి మరీ నెట్టేస్తాడు. కొంతమంది ఏం చేస్తారు? బాత్రూములలో జ్వరపడదామంటారు. అక్కడ ఏముండవు, దేవుడికి అన్ని స్పష్టంగా కనపడతాయి. ఇక్కడ ట్రైన్ టికెట్ వాడికైతే నువ్వు కనపడవు, కానీ దేవుడికి కనపడతాయి. పైన అంటే ఏంటిది? శిక్ష. నెట్టేయటం అంటే పాతాళం. పైన పాతాళం రెండు కావాలి నీకు, జాగ్రత్త. పైన ఇక్కడ అనుభవిస్తుంటావు శిక్ష, తీసుకెళ్లేసి నరకంలో వేశారు. అందుకని ఇక్కడ అన్నాడు, పరలోక రాజ్యము వచ్చింది, అందుకని అందరికి చెప్తున్నాడు, వెళ్ళండి, సువార్త ప్రకటించండి, వెళ్ళండి, రాండి, పరలోక రాజ్యంలోనికి రాండి అనగానే అందరూ వస్తున్నారు. కానీ వచ్చుచున్న వాళ్ళతో ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీరేం చేయాలంట? చూడండి, మత్తయి సువార్తలో అనుకుంటాను, లేకపోతే మార్కు లోక సువార్తలో యోహాను గారు మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త అనుకుంటాను. చూడండి, ఇక్కడ ఉంటుంది. మత్తయి సువార్త 3:7 7 అతడు పరిసయ్యులలోను సదుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఏందంట? అందరూ ఎక్కుతున్నారంట బండి, అందరూ ఎక్కుతున్నారంట బండి, కానీ ఏమి లేదంట వాళ్ళల్లో. మారు మనసుకు తగిన ఫలం లేదు. అందుకని వాళ్ళని ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరేం చేయాలి? మొదట మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఆ ఫలాలు కావాలి. మారు మనసుకు తగిన ఫలం. అప్పుడప్పుడు మనం ఏమంటాం? ఈ యాపెత్తనం నాటితే ఏ చెట్టు మొలుతుంది? పిచ్చి చెట్టు మొలవదుగా. ఇప్పుడు అందరిలో నాటిందేమో యాప విత్తనము, మొలిచేదేమో పిచ్చి చెట్లు. ఇప్పుడు ఏమనాలి? పిచ్చి చెట్లు అంటే పనికిరాని అంటే మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలి వాక్యం. కలుపు ముళ్ళ కరెక్ట్ కాదు. నాటిందేమో
దేవుని సత్యం అనే వాక్యం, ఫలాలేమో అబద్ధాలు, బూతు మాటలు, దొంగతనాలు, వ్యభిచారాలు, మోహపు చూపులు, ఇంకా జారత్వాలు, విగ్రహారాధన, ఇవి ఫలాలు. అందుకని అన్నాడు, మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. ఇక మొన్నాడని చెప్పాను, గుర్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. చిగురు అని చెప్పుకుంటూ వచ్చా. శుక్రు శని 2 రోజులలో నేను ఒక్క అబద్ధం కూడా ఆడలేదనే వాళ్ళు ఎవరైనా ఉండరా మనస్ఫూర్తిగా? చిన్నదో పెద్దది కాదు, ముళ్ళు ముళ్ళు అయినా కూడా కుచ్చుకుంటే ఆటలు వేయాల్సిందే. చూడటానికి అది కనపడుద్దమ్మా. కుచ్చుకుందనుకో చిరెక్కమంటుంటది, నేను నిద్రపోనేదు. లోపల ఎక్కడో ఇంత ముళ్ళు ఉరుక్కుపోయి ఉంటది, చిటిక్కిన తగులుతుంటది. పడుకొని దుప్పటి కప్పుకున్నప్పుడల్లా, కాలుకి తగులుతున్నప్పుడల్లా చిటిక్కమంటుంది. ఆ టైంలో లేచి మళ్ళా ఏం చేయాలి? అది తీసుకుంటేనే కానీ ప్రశాంతత ఉండదు. చిన్నది లేదు, పెద్దది లేదు. ఆడావా లేదా అని నీకు నువ్వే నిర్ణయించుకో. ఒకవేళ ఆడి ఉంటే 2 రోజులే ఉండలేకపోయాం, మనం ఏముండగలం జీవితాంతం? మనం అనుకుంటాం మన వల్ల కావట్లేదంటే, యోహాను గారు చెప్పినట్టుగా మారు మనసు పొందటానికి వచ్చినటువంటి సర్ప సంతానము. అందుకనేమన్నాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఫలించాలి. అలా ఫలించాలంటే నీకు ఒక బాధ్యత, భారం ఉండాలి. నేను ఈ రాజ్యంలో ఉంటున్నాను కదా, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఇలాగనే ఉంటారు. మీరు ఎప్పుడన్నా, మీకు బంధువులు ఉంటారు కదా, ఆఫీషియల్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళకు పేరెంటానికి వెళ్ళారు అనుకోండి. ఎక్కడ హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ పెళ్లి జరుగుతున్నప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద హోటల్లో రిసెప్షన్ చేస్తుంటారు. పెద్ద హోటల్ అది. అలాంటి హోటల్లోకి వెళ్ళినప్పుడు ముందే చెప్తారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోగాకండి, ఎక్కడ పడితే అక్కడ చేయిలు పెట్టగాకండి, ఏది పడితే తాగాకండి, మమ్మల్ని చూసి నేర్చుకోండి, మేము చేసినట్టే చేయమంటారు. అక్కడికి బాగానే మన శాస్త్రాలు మనకు తెలుసుగా. ఆడ పచ్చగడ్డి కానరా కానీ, ఇటు పోత కానరా కానీ కటకని పోయి పట్టుకుంటా. కటకినానికి వచ్చి పల్లెటూళ్ళు అనుకోరు, కొద్దిగా డీసెంట్ మెయింటైన్ చేయి. నువ్వు ఉండలేవు. అక్కడికి పోయినప్పుడు అలవాటు లేకపోయినా అలవాటు చేసుకోవాలి. ఆ గంటతోడు అక్కడ ఉండడానికి నీకు ఎంత కష్టమనిపిస్తుందో తెలుసా? ఎందుకు వచ్చారా స్వామి కనిపిస్తారు. ఆ గంటే నీకు నరకయాతన అయినట్టు అవుతుంది. ఎందుకంటే నువ్వు అలవాటు పడలా. అలవాటు పడితే నీకు అదేం పెద్ద కష్టం కాదు. కాబట్టి ఇప్పుడు కూడా 1-2 రోజులు అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నావంటే నువ్వు పరలోక రాజ్యానికి అలవాటు పడలా. అందుకే నీకు చాలా కష్టం అనిపిస్తుంది. ఎంత కష్టం అనిపిస్తుంది తెలుసా? చాలా కష్టం. నోరు తెరిస్తే వచ్చేది అబద్ధమే కదా, తెరిస్తే కదా వచ్చేది. నోరు తెరిస్తే వచ్చేది బూతు మాటే కదా. బూతు మాట లేకుండా నోటిని మాట్లాడతాం మనం. చిన్న చిన్న పిల్లల్ని ఎంత బూతు మాట మాట్లాడుతుంటారు మీరు? ఎందుకు వస్తాయి మీకు అసలు అయ్యి? బైబిల్ గ్రంథం ఏం రాయబడింది? మీరు త్వరగా చెప్తుంటే త్వరగా ముందుకు పంపుతుంది. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? కడుపు నిండి ఉండిన దానిని బట్టి నోరు మాటలాడును. నీ కడుపులో అవి ఉన్నాయి, అందుకవి నీవు నోట్లో నుంచి వచ్చేస్తున్నాయి. లోపల గడిగేసుకుంటే రావుగా. కటక్కని మీరు ఉన్నారనుకోండి, మా అమ్మాయి దగ్గర పోయారు అనుకోండి, అక్క దగ్గరికి వెళ్ళేసి ఎర్ర చీర తెమ్మంటే ఉంటే కటక్కని బీరువాలో పోయి తెస్తుంది, లేకపోతే ఇట్లా చూస్తాడు ఆడుందా అని. నీ కడుపులో అబద్ధాలు ఉన్నాయి, బూతు మాటలు ఉన్నాయి, మోహపు చూపులు ఉన్నాయి, చెడు తలంపులు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, ఆవేశాలు ఉన్నాయి. కటక్కని వచ్చేస్తాయి ఆ టైంలో. ఒకళ్ళు చెప్పాలా? నేర్పియాలా? నీకేమైనా కొత్తగా? నీకు నేర్పియాల్సిన పనిలే, కడిగేసుకుంటే ఏమి. అందుకన్నాడు మారు మనసుకు తగిన ఫలం. ఫలం వేరు, మారు మనసుకు తగిన ఫలం వేరు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఎలా ఫలించాలయ్యా? ఎలా ఫలించాలంటే, ఇదిగో మీరు నా యొద్దకు వచ్చి సత్యమును గురించి నేర్చుకొనుడి అని రాయబడింది బైబిల్. ఎవరి దగ్గరికి వచ్చి? ఇంటికి పోగానే మీకేమవుతుందమ్మా? పాపం. ఎవరి మీద? చిరాకు. ఎవరి మీద? చీదరించుకోవటం. ఎవరి మీద? మీకు ఎవరైతే వాళ్ళ మీద. ఎంత తోడు ఓర్చుకుంటారు చెప్పండి?
ఎంతో ఓర్చుకుంటారమ్మా? గంట, 2 గంటల, పూట, 2 పూటల, ఒక రోజు. తర్వాత వచ్చేత నువ్వు వద్దన్నా, ఛీ ఎందుకు వస్తుంది నీ నోట ఆ మాట? మారు మనసుకు తగిన ఫలం లేదు. అయ్యో నేను ఇలాగ చీ అంటున్నానంటే, నా కోసం సిలువు ఎత్తుకొని భారం భరించిన ఆయన రాజ్య వారసుడైన నేను ఆయనను బాధ పెట్టిన వాడిని అవుతా కదా. చా అనకూడదు. పాపమొద్దు, అసహ్యమొద్దు, వ్యసనమొద్దు, చెడు తలంపులొద్దు, అబద్ధాలొద్దు, ఏది వద్దు. 2 రోజులు బతికినా ఆయన బతికినట్టు బతకాలి. ఎంత అఫీషియల్ గా ఎంత తెగింపుగా మాట్లాడాలంటే బైబిల్ అంత తెగింపుగా మాట్లాడితేనే దేవునిలో బతకడం. అందుకని ఇక్కడ ఏమన్నారు చూడండి, దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చిందంటానికి గుర్తేందంటే, నేను దేవుని ఆత్మ వలన దెయ్యాలను నిలగొడుతున్నాను. ఇప్పుడు యేసు ప్రభువు దేవుని ఆత్మ వలన నిలగొట్టాడా, లేకపోతే వేరే దాని వల్ల నిలగొట్టాడా? అంటే దేవుని రాజ్యం వచ్చిందనే కదా. వచ్చింది, అది ఎక్కడ ఉన్నది? అది వచ్చింది ఎక్కడున్నది? అది ఆమేన్. ఎక్కడుంది? మన మధ్యలోనే ఉన్నది. మన మధ్యలోనే ఉన్నది. మన మధ్యలోనే ఉన్నదాన్ని మనం పొందుకోవాలి. ఎక్కడో పరలోకములో ఉన్నదాన్ని కాదు మనం పొందుకోవాల్సింది, పరలోకములో నుంచి నీ మధ్యలోనికి వచ్చింది, పరలోకములో నుంచి నీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? పొందుకోవాలి. అందుకని ఇక్కడ మనకు రాయబడింది, బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళి చూద్దాం ఒకసారి. బాగా చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను అన్నాడా? చేస్తాడు అన్నాడా? చేయును అన్నాడా? చేసెను అంటే ఆల్రెడీ ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుకొని బయటకు వచ్చావో అప్పుడు నువ్వు ఎవరి రాజ్యంలో చేరా? ఇప్పుడు చెప్పండి, నాకు ఎవరి రాజ్యంలో చేరావా లేదా? ఇప్పుడు చేరిన తర్వాత నీ పద్ధతులు ఏమైపోవాలి? నీ ఆలోచనలు, నీ ఉద్దేశములు, నీ జీవితము మారలేదంటే నువ్వు చేరావా లేదా? చేరకుండా ఎట్ట కుదురుతుంది నీకు? ఆధార్ కార్డు నీవు నీ కార్డు తీసుకుపోయి రేషన్ ఏమంటే తీసుకోదా? మిషన్ తీసుకోవాలంటే కార్డు మారాలి. అక్కడ పోయి తంబెయ్యాలంటే సిస్టమ్ మారిపోయి ఉండాలి. ఏంటంటే పాత సర్వర్లు ఏమి పని చేయవు, కొత్తవి వచ్చాయన్నీ. నువ్వు పాత దాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఇక్కడ కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని 2 కళ్ళల్లో నుంచి గంగా జలాన్ని పోర్లిస్తూ పరలోకంలో ఉన్న దేవా ప్రార్థన చేసినా అక్కడ ఉన్నటువంటి ఆ సిస్టానికి ఇక్కడ ఉన్న ఈ సిస్టానికి కనెక్షన్ లేదు. కనెక్షన్ లేకపోతే చెల్లుద్దా? ఎట్లుంటదంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇక్కడ మాత్రము కరెంటు వైర్ ఉంది కదా, వైరు రాగి తీగలు తీసేసి అక్కడ రాగి తీగలు బయటికి తీయకుండా ఆ ప్లాస్టిక్ దాని మీద చుట్టితే కరెంటు ఎంత పెట్టినా వస్తుందా? ఇక్కడ తీసాంగా, మరి అక్కడ తీయలేదుగా. ఇప్పుడు కరెంట్ వస్తుందా? 2 కలుసుకోవాలి. అంటే నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోతేనే నీ సమస్యలు తీరతాయి. ప్రార్థన చేస్తున్నారు చాలా మంది, సమస్య తీరట్లా, కలవట్లా నీ ఆత్మకు ఆయన ఆత్మ. ఎందుకని ఇప్పుడు చెప్పాలి. ఇద్దరు ఆత్మలు, ఆయన ఆత్మలు ఒకటి కావాలంటే ఎలా ఉండాలి? ఆయన చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
మూడో అధ్యాయం 19, 20, 21, ఇంకా 22, 23 కూడా అవసరమైతే ఏదైనా చదువుదాం, చదువుకుంటారండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. సారీ, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అతి హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గణము? దేనికంట? దేనికంటమ్మా? అంటే తప్పు చేస్తే నేను తిట్టినప్పుడు దేవుడే చూసుకుంటాడంటే అడ కుదురుద్ది? తప్పు చేశావు, తిట్టారు, ఎవరు చూసుకుంటారంటున్నా? చూసుకుంటాడా? నువ్వు తప్పు చేసావు, దెబ్బలు పడ్డాయి, అంతే, దేవుడు చూసుకోడు దీన్ని అంటారు. దేవుడికి అన్ని తెలుసులే, నువ్వు చేసిన పనులు తెలియదా? నువ్వు చేసిన పనులు తెలియదా? ఇంట్లో గొనగట్టము, సనగట్టము ఇన్ని చేస్తుంటే కోపం వచ్చి 4 నూగుతాడు, దేవుడే చూసుకుంటాడు. ఎక్కడ చూసుకుంటాడు? బైబిల్ ఏం రాయబడింది? సనుగుడు గొనుగుడు చంపేయమన్నది. నువ్వు సనుగుడు గొనుగుడు చంపేస్తున్నావా? మరి ఏంది ఫలితం రాలేదంటే? రాదు వరకు అనుకున్నావు బైబిల్. నువ్వు గొనుగుతూనే ఉంటావు, సనుగుతూనే ఉంటావు, అంతటా ఇట్ట నువ్వు సనగొద్దు గొనగొద్దు వదిలేయాలి మొత్తం. చూడండి, తప్పిదమునకై దెబ్బలు తినియడలా మీకేమి మీకేమి గణము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది. దేనికి పిలువబడ్డారంట? మంచి చేసి ఒకవేళ దెబ్బలు కొట్టినా కూడా ఓర్చుకోండి. నేనేం చేయకుండా కొడితే నేను ఒప్పుకాను. ఏం చేయకుండా కొడితే ఒప్పుకోవా? యేసు ప్రభుని ఏం చేయకుండా కొట్టారు, మరి ఆయన ఒప్పుకుండా లేదా? మరి నువ్వెందుకు ఒప్పుకోవు? ఇప్పుడు చెప్పాలి, నువ్వెందుకు ఒప్పుకో? నువ్వు వేరు కదా, నీ రేంజ్ వేరు కదా, నీ లెవెల్ వేరు కదా, నువ్వు అంతా రెబల కదా, నువ్వు తగ్గేది లేదుగా. నీకు పట్టిన దెయ్యం దెయ్యపాత్మ కదా, నువ్వు ఏడ తగ్గుతావు? నేను ఇంతే, నువ్వు అంతే, నీకు నరకం అంతే. అందుకే రాయబడింది, మేలు చెయ్యి, ప్రేమతో 4 రోజులు పిలిచి చూడు ఇంట్లో వాళ్ళు, ప్రేమతో ఉండు. వాళ్ళు తిడుతున్నా కూడా ఓర్చుకో. ఎందుకు వాళ్ళు గొనుగుతావు? వాళ్ళు గొనుగుతూనే ఉంటారు. నీ పని ఏంది? వాళ్ళు ఉంది కదా సహించడం అంట. నిజమే కదమ్మా? మేలు చేసినప్పుడు దెబ్బలు తింటే దానికి ఘనం. నువ్వు తిట్టి వాళ్ళు కొడితే దాని ఘనత రాదు. నువ్వు ప్రార్థన పోతున్నావు, తిడుతున్నారు, తలంచుకొని వెళ్ళిపోవాలంటే. నువ్వు ప్రార్థన పోయి వచ్చిన తర్వాత ఒక మాట అంటారు, తలంచుకోవాలంటే. నువ్వు గొనికి నువ్వు అది చేసి ఇది చేసి వరకు చదివిన అనుకో, తీటి 2 కొట్టిరు అనుకో, దేవుడు చూసుకుంటాడు, అస్సలు చూసుకోడు. బైబిల్ ప్రకారం చెప్తున్న దేవుడి సేవకుడు అస్సలు చూసుకోడు. ఎందుకంటే నీ దానికి ప్రతిఫలం అది. నువ్వు నాటావు, చెట్టు మొలిసింది. నువ్వు మెదలకుండా నోరు మూసుకొని ఉంటే నీ మీద చెయ్యి కూడా వేయరు. నువ్వు నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతావు? నోరు తెరిచి ఎందుకు మాట్లాడతావు చెప్పమ్మా? జీను, బాబురావు, నోరు తెరిచి ఎందుకు మాట్లాడతావు? చెప్పండి, దేనికి? మనం మంచోళ్ళు అనిపించుకోవటానికి. వీళ్ళ దగ్గర నువ్వు మంచోడు అని ఎంత చేసి నిన్ను మంచోళ్ళు అంటారు వీళ్ళు. నువ్వు ప్రాణం పెట్టినా నిన్ను మంచోళ్ళు అంటారు. ఎందుకంటే యేసు ప్రభుడు ఏమన్నారు? ఏ తప్పు చేయకపోతే ఆయన సిలువేసిర్రా, నిన్ను మంచోళ్ళు అని అంటారు. అంతా ఒట్టి మాటలే. నేను ఇక్కడ చెప్తున్నా ఒక దేవుడి సేవకుడిగా, మనమల్ని భూమి మీద ఉన్న వాళ్ళు మంచోళ్ళు అని అననే మీరు అంటారు. నేను మంచి చేస్తున్నాను, చెడు చేస్తున్నాను దేవుడికి తెలుస్తుంది. మనుషులు నిన్ను మంచోళ్ళు అంటారు. వాళ్ళు మంచోళ్ళు అంటారంటే వాళ్ళు మంచోళ్ళకు మారితేనే. అర్థమవుతుందా? నిన్ను మంచోళ్ళు అంటారు. అందుకని ఏమన్నాడు? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడతారు? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి?
ఎక్కడి నుంచి వాక్యం చదివింది గుర్తుండాలి మీకు. ఎక్కడి నుంచి చదివింది గుర్తుందా లేదా మాట? ఇంతకుముందే కదా చదివినరమ్మా. ఎప్పుడే కదమ్మా చదివింది. కొలెస్ట్రాల్కి రాసిన పత్రిక 1:13 ఇప్పుడే కదా చదివింది. నేను కూడా ముందేం చదువుకొని రాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మైండ్లో ఏ వచ్చిన వస్తుందో ఆ వచ్చిన తిరిగి చూపించడమే. చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, ఎక్కడి నుంచి? అంధకార సంబంధమైన అధికారం. ఎవరిది అధికారం? వాడి నుంచి కదా ఇడిపించింది, వాళ్ళ నుంచి కదా బయటికి తీసుకొచ్చింది మనల్ని. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాడికున్న స్వభావం ఏంటిది? కోపం. వాడికున్న స్వభావం ఏమిటిది? పాపం. వాడికున్న స్వభావం ఏంటిది? వ్యసనం. వాడికున్న స్వభావం ఏమిటిది? కుళ్ళుకోవటం. వాడికున్న స్వభావం ఏంటిది? కానీ మీకు తెలుసు, ఒకటి చెప్పాల్సిన పనిలా. అందుకని ఏమన్నాడు తెలుసా దేవుడు ఎవరితో? కయ్యూనితో, కయ్యూను నీకు కోపమేలా? కోపం ఎందుకమ్మా? ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు వినపడదా? అంతలావు నీ లేచిపోతా. నాకు అనిపెడితే అప్పుడప్పుడు పట్టింది పెద్ద దెయ్యం, అది వదల్లా. ఎందుకు వద్దంత కోపం? దేనికమ్మా చెప్పండి? వీళ్ళందరూ మనం ఏమనుకుంటామంటే బైబిల్ పట్టుకొని పోతారని వాళ్ళు అంటాం, అది నేను అంటుంటా అప్పుడప్పుడు. నీకు కోపమేలా? సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా? సత్క్రియన చేయని ఎడలా నీ వాకిట పాపము రెడీగా ఉంటుంది. రా, కోపడదాం రా, రా బూతు మాటలు చేద్దాం రా, రా ఏదంటూ చేద్దాం రా. నీ వాకిట్లోనుంది, నువ్వు పిలవాల్సిన పనిలా వచ్చేస్తావు. ఎక్కడుందంట? వాకిట్లో 2 ఉన్నాయి, తెలిసేమన్నాయా? ఒక పక్క దేవుడు ఉన్నాడు, ఒక పక్క దెయ్యం. 2 ఉన్నాయి వాకిట్లోని. నువ్వు దేన్ని ఆహ్వానిస్తావు? అప్పుడప్పుడు ప్రార్థన పోయేస్తాను, ఇంట్లో పడుకుంటాను, అది చేస్తాను. మా నాన్న ఉన్నప్పుడు తిండ్రు పెట్టరు, ఏడబడితాడు తిరిగి వస్తుంటారు, ఏడికి పడితాడికి పోయి వస్తుంటారు. నా కాళ్ళు కొడుక్కారు, ఏం కొడుక్కారు. వీళ్ళ వల్ల మాకు దరిద్రం పడితే కొడుకుతూనే ఉంటారు. బయటకు వచ్చి మొదలు మూసుకుంటావా లేదా అని అంటుంటారు. సమస్య ఏం లేదు, చెవిటోళ్ళలాగా పడుకునేది రా. ఎందుకు ఓర కొనుగుతారు వీళ్ళని అనుకుంటే నాకు దేవుడికి, నాకు లోకానికి తేడా ఏముంది? వాళ్ళు గొనకాలి, మనం పడాలి. నిన్ను వచ్చి కర్ర తీసుకొని కొడితే ఒక మాట పెద్ద ఇబ్బంది ఏం లేదు, పట్టలేదుగా. ఆడాడినో కొన్ని కొనుక్కుతూనే ఉంటారు. నీకు ఎట్లా ఉంటుంది తెలుసా? పాములు తేళ్ళు పారాడినట్టు ఉంటాయి. ఎందుకంటే నేను ఎంటినటువంటి ఇష్టము కదా, ఇష్టము కదా, ఇష్టము స్వభావం కదా, సర్ప సంతానం కదా. అందుకే కదా రెచ్చిపోతావు. ఈ ముసలోళ్ళు చచ్చినోడు కూడా బతికినోడు కాదు. వాడు చావకట్టు నువ్వు చావచ్చు కాబట్టి. నువ్వు పోతే దరిద్రం పోతే, వాడుంటే ఉపయోగం ఏమి? నువ్వు ఏసుమేసుకున్నటువంటి దెయ్యాన్ని, ఏ దెయ్యాన్ని? ఏసుమేసుకున్న దెయ్యాన్ని. ఏ ఏసుమేసుకున్నారు? బైబిల్లోకి రాలి త్వరగా ఆయనమ్మా వెలుగుదోత వేసుకున్న దెయ్యం. వీళ్ళు అంటున్నారు వీళ్ళ వల్లే కదా అందరికి అవమానం వచ్చింది. దేశం కదా కావాల్సింది నిజం. అప్పుడప్పుడు మనకు కూడా కోపాలు వస్తాయి. ఏమంటారు తెలుసా? నేను ప్రార్థనకు రాను, రాకపోతే ఎవరికన్నా ఇబ్బంది. నేను ప్రార్థన రాకపోతే మీకు ఎవరికన్నా నష్టమా? ఏమి నష్టం లేదు. రాదన్నప్పుడు నువ్వు ఎక్కటే ఏమనుకోవాలి నీ మనసులో? ఇది నిజం, మొన్నటిదాకా చేసింది ఇది నిజం. అప్పుడప్పుడు బయటపడుతుంది నిజం, అపసం బయటపడుద్దా? అప్పుడప్పుడు అంటే ఎప్పుడు? వాణి స్వభావాలు బయటకు వచ్చినప్పుడు. అందుకని ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? మేలు చేసి బాధపడినప్పుడు మీకు అది ఏంటంట? మీరు సహించిన అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా, అది ఈ మాట కోసం మేము ఎంత చదివించింది. క్రీస్తు కూడా ఎవరంట? క్రీస్తు అంటే తెలుసా? రాజ్యభారం భుజముల మీద పెట్టుకున్న ఒక ఆయన. క్రీస్తు కూడా మనందరి కొరకు బాధపడి మనము తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరిగా ఉండిపోయెను. మనకు ఎవరికంట మాదిరి? ఎవరికి మాదిరి? మనకే. ఇప్పుడు మాదిరిగా ఉంటున్నావా?
యేసు ప్రభులాగా మారిపోయినవా? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభులాగా మారిపోయినవా? ఎవరైనా ఒకరు చెప్పండి, మారిపోయినవా? సెమీ క్రిస్మస్ రోజు దేవుని వాక్యం ఒక మాట మీరు విన్నారా లేదు? అప్పుడు మాకేం గుర్తుంటుంది అంటే, నేను చెప్పలేదు, వేరే వాళ్ళు చెప్పింది, ధ్యానం చెప్పారు, గుర్తుందా లేదా? క్రీస్తు స్వభావం సంపూర్ణముగా మనలో ఏర్పడాలి అనే మాట. క్రీస్తు సారూప్యం మనలో పూర్తిగా ఏర్పడాలి. పౌలు గారు మాట్లాడతారు, ఆ స్వభావం మనలోనికి వచ్చేంత వరకు ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. ఈరోజు నీలోకి వచ్చిన ఆ స్వభావం ఎవరి స్వభావం? క్రీస్తు స్వభావం. మరి మనలో ఉన్న స్వభావం ఎవరిది? క్రీస్తుదే. ఏ క్రీస్తుది? భలే ఉంది కదా, పేరు బాగుంది కదా. వాడి పేరు కూడా ఏదంట? అబద్ధపు క్రీస్తు. నిజమైన క్రీస్తా? అబద్ధపు క్రీస్తు. వాడి స్వభావమే. పాపాలు అప్పుడప్పుడు వస్తాయి, అప్పసం రావు. వేషాలు ఎప్పుడప్పుడు వేస్తాం, అప్పసం అయ్యాం. అది ఊరికి తెలుస్తుంది. ఆమేన్. చెప్పారమ్మ, నిజంగా ఈ మాటకు మనకు నిండా వందనాలు మీకు. దేవుడికే కనపడతారు, ఊరికి కనపడరు వీళ్ళు. వీళ్ళ రేంజ్ ఎట్టాడు తెలుసా? పొద్దుగూకులు వాళ్ళతో ఉంటున్నటువంటి భర్తకు భార్య కూడా కనపడరు దేవుడికి తప్ప. ఎంత డేంజర్ కాదు మరి వీళ్ళు. అందుకేమన్నారు తెలుసా? లోకసువార్త 12వ అధ్యాయం అనుకుంటాను ఒక మాట. టైం వచ్చినప్పుడు వాక్యం గుర్తు రావాలి, బట్టి వస్తుంది. 12వ అధ్యాయంలో అనుకుంటా 8వ వచనం ఏదో చూడండి. ఒక మాట రాయబడింది 12లో 8లో. 18వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఏమంటుందంటే, యేసుక్రీస్తు వారు భూలోకమునకు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అనే మాట కనపడుతుంది చూడండి. పద్దెనిమిది ఎనిమిది అంటుంది, సారీ 18:8 అంట. అయినను మనస్సు కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పినారు. ఏంటంట? యేసుక్రీస్తు వారంట భూమి మీదకి వచ్చినప్పుడంట విశ్వాసము ఎవరిది? మారామని చెప్పుకొని నటిస్తున్న వాళ్ళదంట. యేసు ప్రభువుకి ఆశ్చర్యం అవుతుందంట, అసలు వీళ్ళు కూడా పారలోకాన్ని నుంచి పాతాలని పోతారని. నువ్వు కూడా పోతున్నావా? నీ విశ్వాసం ఎలాంటిది తెలుసు? అందుకని ఏమన్నాడు తెలుసా? యేసు క్రీస్తు మనకేమై ఉన్నాడు? మాదిరి అయి ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు భుజముల మీద ఏముంది? ఇప్పుడు చెప్పండి, మరి నీ భుజముల మీద? ఆయన మీదే ఉంది, నా మీద లేదంటావా? అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? నీకు మాదిరి. ఎవరికి? మనకు మాదిరి. మన భుజముల మీద కూడా అదే భారం ఉంది. మన భుజముల మీద ఏ భారం ఉంది? క్రిస్మస్ పండుగ వచ్చింది, ఏ చీరలు కొనుక్కుందామా, ఏ బట్టలు కొందామా, ఏ జనవరి వస్తుంది, కొత్త లేవి, ఈ భారం కాదు ఉండాల్సింది. ఈ భారం కదా. నేను నవ్వుతున్నాను, మా అమ్మాయిలు పాపము వాళ్ళ భారం అదేనేమో. ఇంకా మిషన్ కాడ ఇచ్చినాను, ఇంకా కొట్టలేదు, ఏంది స్వామి, ఏం చేస్తారా, ఏం తగల పెట్టాలో స్వామి అనే భారమే కదా. కనీసం 2000 కూడా సంపాదలేకపోయామా, సంవత్సరం అంతా ఉండి బట్టలు కూడా కొనుక్కోలేకపోయా, మీ భారమా? దేవుని పనిలో, దేవునిలో నేను ఎంతగా ముందుకెళ్తాను, నీ భారం ఉందే? మరిచిపోయి ఒకవేళ అంటే మనకి అందరూ చెప్తున్నాను, ఒకవేళ క్రిస్టమస్ పండగ రోజు లేదా జనవరి పండగ రోజు ఉదయాన్నే నీకు పని చెప్పారా, వాళ్ళ తాడిది సారేస్తారు. ఎందుకు? ప్రార్థన పోవాలన్న టెన్షన్ కాదు, కొత్త చీర కట్టుకు తెచ్చుకొని రెడీ అవుతుంటే నీ గోళ ఏంది నా ఇంట్లో? మామూలు విషయమా? మళ్ళా వీళ్ళు ప్రార్థనకు వచ్చేలో 11:30 దాటుద్ది. 9ంటికి ఏమన్నా వస్తారా?
11:30, 12 కూడా అవుతుంది. ఆ టైంలో ఇంతమంది ప్రార్థనలు ఉంటే మధ్యలో టింగ్ 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 నొత్తాడు. నాకు కోపం వస్తుంది. వీళ్ళందరూ వెనక్కి తిరిగి చూస్తారట. అప్పుడప్పుడు కొంతమంది పాట పాడుతూ జనాలు వచ్చినప్పుడు పాడతాలి, జనాలు వచ్చినప్పుడు పాడతాలి. ఎందుకు అలాగే వీళ్ళు కూడా అప్పుడు ఎందుకు వస్తారు? అబ్బా అది నిజమే కదా. చెప్తాను చూడండి, రాజ్య భారం యేసు ప్రభు భుజాల మీద కాదు ఉన్నది, మనందరి భుజముల మీద కూడా ఉన్నది. అందుకని ఏమన్నాడు తెలుసా? ఆయన ఒక ఉపమానం చెప్పాడు ప్రార్థన చేసే ముందు. లూకాసు వార్తలోని గ్రంథం 19వ అధ్యాయం. మీకు ఎవరికైనా భారం లేకపోయి ఉంటే ఈరోజు భారం ఉందో లేదో నిరూపించుకుందాం. 19వ అధ్యాయం తీసారా? జాగ్రత్త చదవండి, అందరూ చూడండి. 11వ వచనం నుంచి నిదానంగా చదువుకుంటూ వద్దాం. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, రాజకుమారుడొకడు రాజ్యము సంపాదించుకొని మరలా రావలెనని దూర దేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. ఆమేన్. ఇప్పుడు ఏనండి అక్క, ఒక ఆయన రాజ్యం సంపాదించాడు. రాజ్యాన్ని మరలా నేను వెళ్ళి కొన్ని రోజులు వేరేది కూడా కొన్ని సంపాదించుకొని వచ్చేదానికి దూరదేశానికి వెళ్తున్నాను, ఈ రాజ్యం యొక్క బాధ్యతలు మీ నెత్తిని పెడుతున్నానని 10 మందిని పిలిచి తలా ఒక్కొక్క రాజ్యం ఇచ్చిపోయాడు. ఒక్కొక్క ఊరు ఒక్కొక్కటి ఇచ్చిపోయాడు అందరికి. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇచ్చిపోయాడు. 10 మందిని ఏం చేయమన్నాడు? ఇచ్చిన దాంతో వ్యాపారం చేయమన్నాడు. ఏం చేయమన్నాడు అక్క? వ్యాపారం. వ్యాపారం అంటే తెలుసుగా, వ్యాపారం అంటే ఆ డబ్బులను ఎక్కువ చేయమనే వ్యాపారం. నువ్వు పెట్టుబడి వ్యాపారం దేనికి చేస్తారు? దీనికి లాభం కోసమే కదా. ఊరక చేస్తారా? ఊర్లో వాళ్ళ ఊరికి సరుకులు దొరకట్లేదని అందరికి ఫ్రీగా ఇద్దామని తెచ్చిస్తారా? వ్యాపారం చేయమని చాలా కొద్దిగా ఇచ్చిపోయాడు. ఇచ్చిపోయి మరలా నేను వస్తానని చెప్పాడుగా. వచ్చేదాకా ఈ రాజ్యం యొక్క భారము మీ మీద పెట్టాను, మీరు దాన్ని 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా చేస్తారు, లేకపోతే దాన్ని ఎలా ఉంచుతారో మీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన వాడు మళ్ళా వస్తాడా రాడా? వస్తాడు. వచ్చినాక మళ్ళా పిలిచాడు. రేయ్, నీ అందరికి రాజ్యం ఇచ్చావు కదా అన్నాడు. పంచి ఇచ్చావా అన్నాడు. నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేశావు? ఆయన ఏం చేశాడంట? అయ్యా, నువ్వు ఇచ్చిన దానితో నేను వ్యాపారం చేసి, చదవండి ఆ మాట, చదివికి రండి. 17 వచనం 16. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు, బల, నమ్మకమైన మంచివా దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటేవి గనుక 10 పట్టణముల మీద అధికారి అయి ఉండమని వానితో చెప్పాను. ఏం చేశాడు? 10 ఒకటి తీసుకెళ్ళి 10 సంపాదించాడు. నీకు 10 మీద అధికారం, ఒక్క పట్టణంలోడికి 10 పట్టణాల మీద అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మరలా రెండో వాడు వచ్చాడు. అయ్యా, నువ్వు ఇచ్చిన దానితో నేనేం చేశాను? 5 సంపాదించానయ్య అంటే నువ్వు వెళ్ళి 5 పట్టణాల మీద అధికారి అయి ఉన్నావు. ఇప్పుడు మూడో వాడు వచ్చాడు. ఈడు వచ్చి వాడు యేసు ప్రభుతో ఏమన్నాడు? అయ్యా, ఇదిగో నీ మీనా, నువ్వు ఇచ్చినది ఇదిగో నీకే తీసుకో. నాకెందుకు తలకాయ నొప్పి, ఇన్ని రోజులు దాన్ని దాచిపెట్టలేక బాధ అయిపోయి. ఏమన్నాడు? ఇదిగో నీ మీనా. చదవండమ్మా. నీవు పెట్టని దానిని ఎత్తుకొను వాడువనియు విత్తని దానిని కోయు వాడువైన కట్టినడవు గనుక నీకు భయపడి నీనిని రుమాలును కట్టి ఉంచితినని చెప్పాను. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ సందర్భాన్ని మనం వివరించుకుందాం. అమ్మా, ఇది చూడండి, తర్వాత చదువుతులే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొదటోడు 1 రూపాయి తీసుకుపోయి 10 రూపాయలు సంపాదించాడు.
సంపాదించాలంటే ఏముండాలి చెప్పండి? తెలివి, ధైర్యము, ఇంకా కష్టము, ఇంకా నమ్మకం దేవుడిని, ఇంకా సంపాదించాలంటే ఏముండాలి? సంపాదించాలంటే సిగ్గుండకూడదు, సంపాదించాలంటే రోసం ఉండకూడదు, సంపాదించాలంటే వ్యసనం ఉండకూడదు, సంపాదించాలంటే ఎవరేమన్నా పట్టించుకోకూడదు. వాడే సంపాదించాలి. అవునా? ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక పని ఇప్పుడు వరకు ఒక పని చేస్తుంటాను. చేసినప్పుడు ఇంతే పని చేస్తాను. అదే పని నేనంత 10 నిమిషాలు పని చేస్తాను. 500 అడిగింది అనుకో, 500 తీసుకొని పోతుంటే వెనకేమంటాడు, మా డబ్బులు ఎవరో తీసుకుని నువ్వు బాగుపడవలే, పోరా అవన్నీ తీసుకున్న వాళ్ళు నాశనం అయిపోతారంటే, అసలు చెవిటోడు ఉండాలి. ఉంటే సంపాదించగలడా? ఉంటే సంపాదించగలరా చెప్పండి? ఇవన్నీ తీసుకుపోయి నువ్వు మిద్దెల మేళ కడితే ఏదో ఒక రోగం వచ్చి పోతావు అన్నా కనుక మోగోడుగా ఉండాలి. ఎదురు తిరిగంటే సంపాదించగలవా? దేవుని పనిలో నిన్ను ఏదన్నా చెవిటోడిగా, మోగోడిగా, గుడ్డోడిగా ఉంటేనే నువ్వు మనిషిని సంపాదించగలవు. లేకపోతే అప్పుడప్పుడు అన్నారు అనుకోండి, మీరు ఊరక సంపాదించడం అడిగిపోయి ఊరక అట్ట వచ్చేసి ఇన్ని తీసుకుంటాం అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మెదలకుండా ఉంటారు. మా కష్టం మాకు తెలుసు అంటారు. ఎందుకు? ఎదురు తిరిగంటే రేపు పొద్దున మళ్ళా రూపాయి రాదు. అప్పుడప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు అంటారు, మీరు ఆ నుంచి 5 రూపాయలు తెచ్చి 100 రూపాయలకు అమ్ముతున్నారు, ఇటుంటే మీరు ఎవరికి పోతారు అది అంటే మెదలకొండే ఉంటారు. ఎందుకు? మళ్ళా రేపొద్దు నువ్వు కొట్టుకు రావుతావు. గొడవ పెట్టుకుంటూ వస్తావా? గొడవ పెట్టుకుంటూ వస్తారా? గొడవ పెట్టుకుంటే ఒక కస్టమర్ పోతాడు, మీకు తెలుసో తెలియదు. తిట్టిపోయిన తర్వాత మళ్ళా రేపు పొద్దున వచ్చిన తర్వాత నిమ్మలం కూర్చోబెట్టి, మేము కొనేది ఇది 5 రూపాయలకే, కానీ ఆ నుంచి మేము తీసుకొని వచ్చి వ్యాపారం, ఈ ట్రావెలింగ్ ఇవన్నీ ఇన్ని రోజులు ఉంచినందుకు వీటన్నిటి ఖర్చు నా కూలి రావాలి కదని నిమ్మలంగా తర్వాత అర్థమైతే చెబుతారు. అప్పుడే ఏంది పోయి రెచ్చిపోతున్నా, కొంటే కొని లేకపోతే లేదంటే మనిషిని బాగొట్టుకున్నట్టే కదా. అందుకని సంపాదించటానికి వీడికి ఏమి లేదు, ఏమి లేదు, సహనం లేదు, జ్ఞానం ఎందుకు లేదమ్మా? అన్ని ఉన్నాయి అయితే నువ్వు ఎట్టడివి దాచిపెట్టి అన్ని రోజులు కూడా పెట్టిందంటే సహనం, జ్ఞానం లేనోడా? సహనం లేదు, ఓర్పు లేదు, సహించే గుణము లేదు, ఎవరేమన్నా పడే మనసు లేదు. అందుకే సంపాదించే చేత కాబట్టి సంపాదించడం ఊరుకుంది అనుకున్నావా? అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏదన్నా మీరు ఒక వస్తువు చేసుకున్నప్పుడు ఏదన్నా ఏంది, ఇప్పుడు ఈ మైకి తీసుకుపోతాను, తీసుకుపోయి దీని లోపల ఏంది చిన్న కాయలు పోద్ది. అది ఎంత ఉంటుంది తెలుసా? ఇంతే ఉండేది వేసేది వాళ్ళు 1000 రూపాయలు అడుగు, కడుపులో మంటలే. అది విజయవాడ కానీ ఎక్కడికైనా పోతే 10 రూపాయలు 15 రూపాయలు, 1000 రూపాయలు తీసుకున్నప్పుడు ఎంత కోపం అవుతుంది తెలుసా? మనం అంటాము, ఇటు ఓరకెట్ డబ్బులు తీసుకుంటే నువ్వు ఇష్టంలే, నేను ఓరకుంటే ఇది తీసుకుని నేను పోవా, దేవుడు చూస్తాడు కదంటే మెదలకుండా పని చేసుకుంటూనే ఉంటాడు, ఏం మాట్లాడు అసలు. నీ కడుపులో మడతా నువ్వు తిడుతుంటావు. అంతా తిట్టయిపోయిన తర్వాత చేతిలో డబ్బులు పెట్టేసి వచ్చేసిన తర్వాత మళ్ళా నీ టేబుల్ కాడి పాడిపోద్ది మైకు, మళ్ళీ ఊరి కాడికి పోవాలి నువ్వు. అదే నిన్ను ఆ రోజు తిడితే ఇంకొక గుంటూరేనే పోతావు కానీ అడుగడికి పోవుగా. ఇక్కడ యేసుప్రభు ఏం గ్రహించాడంటే, వీడికి మొట్టమొదట ఎదుటి వాళ్ళతో మాట్లాడే గుణం లేదు. రెండోది ఎవరేమైనంటే పడే స్వభావం లేదు. మూడోది వాళ్ళతో ప్రేమతో కలుపుకునే బుద్ధి లేదు. నీ దగ్గరికి ఎట్టవుతారు జనాలు? అందుకని తీసుకపోయి ఏం చేసిండంట, ఖర్చీపులో కట్టి భూమిని తవ్వి లోపల దాచిపెట్టింది. ఎందుకు అలా దాచిపెట్టిమంటే యేసు ప్రభు ఎలాంటోడే చెప్తాను. యేసు ప్రభు ఎలాంటోడంట? యేసు ప్రభు ఎలాంటోడంట? కఠినుడు. అంటే వాడికి ఎట్టర్థమైంది యేసు ప్రభు అంటే? ఈడు కూడా ఎలాగున్నాడు? అందరితో కఠినంగా ఉన్నాడు. అందుకని యేసు ప్రభు నువ్వు కఠినుడు కనుక నేను కూడా నీకు భయపడి కఠినంగానే ఉన్నాను. ఎక్కడ కఠినంగా ఉన్నాడు, ఎట్టున్నాడు? అందుకని యేసు ప్రభు అన్నాడు, చెడ్డదాసుడా, పనికిరానోడా, ఈయన తీసుకెళ్ళి ఒకవేళ వడ్డీకిచ్చినా 1 రూపాయి వచ్చేదిగా. అందువల్ల ఉన్నది కూడా వాడి దగ్గర తీసుకెళ్ళి లేను ఎక్కువ కలిగిన వాడికి ఏమన్నాడు, 10 తలాంతులు ఉన్నవాడికి ఇది తీసుకుపోయి ఇవ్వండి, ఈయన తీసుకుపోయి ఏం చేయమన్నాడు? చీకటిలో తొక్కేయమని చెప్పాడు. అర్థమవుతుందక్క? అమ్మకొద్ది గట్ల లాలి 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 పడిపోయింది, పండగ కూడా అయిపోయింది. ఇప్పుడేం పాడతారు పాప జోలాలి పాట.
చూడండి, మనలు ఒక మనిషిని సంపాదించాలంటే అంటెల్లో చచ్చిపోవాలి. ఊరకనే రారు ప్రార్థనకు దేవుని కుటుంబంలో వాళ్ళు కూడా. నువ్వు అనుకుంటావు నేను ఎంత సహిస్తున్నానంటే నీలో ఇంకా ఏదో ఒక లోపం ఉన్నట్టుంది, చూసుకోండి ఈరోజు నుంచి. నోరెత్తి మాట్లాడకుండా కూడా అతి మీరిపోతున్నాడంటే యేసు ప్రభు అంత ఓపిక నీలో ఇంకా రాలేదేమో, యేసు ప్రభు అంత సహనం ఇంకా నీలో రాలేదేమో, యేసు ప్రభు అంత ప్రేమ ఇంకా నీలో రాలేదు. యేసు ప్రభుని పట్టుకోవటానికి ఒక సైనికుడు వచ్చాడు. పేతురు కోపగస్తుడు కదా మనలాగా. కత్తి తీసుకుని అమ్మట నరిగితే చెవు దిగిపోయింది. ఎమ్మట యేసు ప్రభు ఏమన్నాడు, పేతురు నీ కత్తి నీ వరలో పెట్టుకో, నీకెందుకు శ్రమ, ఆ చెవు తీసి ఆయన కత్తికిచ్చి నీ పని నువ్వు చేయమని. మనం ఏం చేస్తాం, పోత మనం తిరిగితేనే ఒప్పుకుంటే మళ్ళా పోయి తిట్టి వచ్చేదాకా ఆగుతావా? ఎంత వాక్యం విన్నా కూడా మనకు ఎక్కలేదంటే మనం ఈ రేంజ్ వాళ్ళం కాదు, మన కార్డులు వేరున్నాయి, మన జీవితం వేరుంది. అంధకారము సంబంధమైన అధికారములోనే ఉన్నావు, అందుకే నీకు ఎక్కవు. అందుకే ఏటల్లో నీకు పాలు పంపులు లేదు. అందుకే సువార్త కొరకు నువ్వు కష్టపడే, అంటే దేవుని పనిలో నువ్వు కష్టపడే స్వభావం లేదు. ఏమంటావు తెలుసా, దేవుడు ఏమన్నా మంచోడా, దేవుడు ఏమన్నా బోధన వద్దన్నాడా, దేవుడు ఏమన్నా పనికి పోవద్దన్నాడా? వీడు కూడా అదే కదా అన్నాడు. ఏమన్నాడు, నువ్వు విత్తని చోట కోసేవాడివి, ఎత్తకుండా రాను వాత్రమ్మ. మరి నన్న మాటకి బాగుంది, అసలు కొద్దిగా బాగుందా? ఊరకనే వస్తాయా, అప్పుడప్పుడు అంటావుగా, ఊరకనే వస్తాయా, పని చేసుకోకపోతే అట్ట. నేను చేయొద్దని చెప్పలేదు యేసు ప్రభు ఏమన్నా. చూడండి, మాట్లాడే మాట వానికి మనకి ఎక్కడ తేడా లేదు. ఇలాంటి వాళ్ళకు పెట్టని చోట కూర్చుకుంటాడంట. విత్తనాలు పెట్టకుండా పోతే యేసు ప్రభు ఏడని కూర్చుకున్నాడు చూసిన వాళ్ళు. వీడికి ఎట్ట అర్థమయ్యేంటి, మనం ఏం చేద్దాం? అదే కదా అంటారు చాలా మంది, ఏ పని చేయకుండా మీరు బాగానే బతుకుతురులే, ఏం చేయకుండా ఎట్ట బతుకుతున్నారు, మీకు జరుగుతులే మాకు జరగదండి, ఎట్ట జరుగుతుంది నాకు అర్థం కాలేదు, ఊరికే చెప్పండి. అందుకని బైబిల్ ఇక్కడ ఏం రాయబడింది తెలుసా, ఆయన రాజ్య భారము మన మీద. అందుకని ఇప్పుడు మనం వాళ్ళు అంటారు, అనలేదనుకో నీ మీద భారం లేనట్టు. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరిని అంటారు, అనరా? అనలేదనుకో వాడు చేసేది వ్యాపారం కాదు. అప్పుడప్పుడు చాలాసార్లు అంటుంటారు, మీరు కూడా పాప కొన్నిసార్లు పని చేసి వస్తుంటారు. మీరు ఇక్కడ పొలాలు వేస్తుంటారు కదా, మీరు పని చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అంతే. ఎట్ట పని చేస్తారు తెలుసా, మీకు కూడా మైండ్ బ్లాక్ అయిపోతారు పని చేస్తారు. ఏడు నుంచి అదిగో ఆ స్టాండ్ ఉందా, ఏడు నుంచి స్టాండ్ దాకా మధ్యాహ్నం అన్నం తినేదాకా కలుపు తీశారు. ఏడు నుంచి ఏడదాకే మీరు అంటారు, ఎంత తీసిర్రా, నువ్వు వచ్చి చేద్దు రామ్మా నీకు తెలుస్తుంది. మధ్యాహ్నం నుంచి మళ్ళా ఆ అక్క ఉంది కదా, అక్క దాకా అయిపోద్ది ఇంత తీసి. ఇప్పుడు నువ్వు పొద్దుగోకు వెనక్కి కొనుక్కుంటుంటావు, ఎట్ట చేస్తుంటావు, అయ్యి అంటుంటావు, ఇవి అంటుంటావు, అస్సలు పడిచికారు. పట్టించుకుంటే రేపు పొద్దున మళ్ళా నువ్వు పిలవగా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఏందమ్మా ఎంత లోపల మాట్లాడుతూ ఈ రోజే తీసేది, రేపు నాకు పని లేదుగా, మొత్తం ఈ రోజే తీసేది ఎట్ట. మీరు తొందర పాత్రం పావద్దు, రేపు ఎల్లుండి పని, ఆటలు ఎల్లుండి ఉంది, అప్పుడు దాకా ఈ చేను కవర్ చేసుకుందాం. ఇప్పుడు మీరు తిట్టాడని రాసం ఉందని ఇవన్నీ అనుకున్న తర్వాత మళ్ళా డబ్బులు మొత్తం అయిపోయి 3వ రోజు డబ్బులు ఇచ్చేటప్పుడు ఇన్ని డబ్బులు తీసుకుంటారు అది ఇది తిడుతున్నప్పుడు అన్ని తీసుకొని తర్వాత మళ్ళా ఫోన్ చేసి, అక్క ఈసారి ఉంటే మళ్ళా పిలవండి, అన్న ఈసారి ఉంటే పిలవండి, సిగ్గుంటే పిలుస్తాం అంటాము, మళ్ళా పిలవాలి తప్పదు. అవసరం అట్లా తీసుకొస్తుంది కదా. అదే వాళ్ళు రోసంతా మీ కాడికి రామంటే వాళ్ళకి జరుగుద్దా? ఆఫ్టర్ 5 రూపాయలు ఒక 50 రూపాయలు పూజ చేసుకునేవాడే రోసం లేకుండా ఏది లేకుండా వాడు సంపాదించడం కోసం అంత ప్రయాస పడుతున్నాడే. మరి మనమా ఆత్మల సంపాదన ఇక్కడ ఉండొచ్చా, రోసాలు ఇక్కడ ఉండొచ్చా? అయ్యి వీళ్ళు ఎంత చెప్పినా మారు, వాళ్ళు మారటం పక్కన పెట్టు, ముందు నువ్వు మారినవేం చూడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత మారిన మరి ప్రజలందరూ, యేసు ప్రభు బతికినప్పుడు ఎవరు మారు? కొద్దిగా మందే,
అందరూ మళ్ళా వెనక్కి వెళ్ళిపోయారు తెలుసా మీకు? చనిపోయిన తర్వాత పిలాతు కూడా మారిపోయాడు. నిజముగా ఆయన దేవుని కుమారుడే. దేవాలయపు తెర పైనుంచి కిందికి రెండుగా చీగిపోయిందంటే నిజముగా దేవుని కుమారుడే. అనవసరముగా దేవుని కుమారుని మనం శిక్షించాలి. నీ విలువ తెలియాలంటే నువ్వు సత్యము కోసం చనిపోయినా కూడా వెనుకడుగేయకూడదు. ఇప్పుడు చెప్పండి, రాజ్యభారం నీ మీద ఉన్నది. చాలా రోజులు ఓర్చుకున్నాను, ఒక 2 నెలలు దాకున్నాను. నా వల్ల కాల అంటే ఎందుకోలా? అప్పుడు మన దగ్గరకు వచ్చే మాట ఏంది? అప్పుడు మన దగ్గరకు వచ్చి ఒక మాట ఏంది? మనం ఏమన్నా దేవుళ్ళమా? కాదా? అవునా కాదు? ఇప్పుడు చెప్పండి. ఆమేన్. దేవుని వాక్యం ఎవరి వద్దకు వచ్చునో వాళ్ళే దైవములు. బైబిల్ గ్రంథం రాయబడింది కదా, యోహాను సువార్త 10వ అధ్యాయం. కీర్తన గ్రంథం 82వ అధ్యాయం రాయబడింది. దైవుల మధ్య దేవుడి తీర్పు తీర్చుచున్నాడని రాయబడింది. దేవుని వాక్యం ఇప్పుడు నీలోనికి వచ్చింది. నువ్వు దేవుని దృష్టిలో దేవుని బిడ్డవే. ఎందుకంటే నీ స్వభావము మనిషి స్వభావంలోని స్వభావంలోనికి మారిపోయింది, దేవుని స్వభావంలోనికి మారిపోయింది. నీ ఆలోచనలు వేరు, నీ పద్ధతులు వేరు, నీ మనస్సు వేరు, నీ తలంపులే వేరు. అందరంటారు ఏలకేంద్ర ఈ పిచ్చి అంటారు. నువ్వు వాళ్ళకు మనకు తేడా ఉంటదిగా. వాడికి ఏ పిచ్చి పడింది? సంపాదించే పిచ్చిలో పడ్డవాడికి ఏది గుర్తుండదు లేదు. దేవుని వారసత్వం పొందుకున్న నీకు ఏది గుర్తుకు రాకూడదు. ఎక్కడా నువ్వు గుర్తు పెట్టుకోకూడదు. ఏంటి ఇప్పుడు చెప్పండి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఇప్పుడు నీ భుజముల మీద రాజ్యభారం పెట్టిపోయాడు ఆయన పెట్టిపోయాడు. నేను వచ్చే వరకు నీకు ఇచ్చిన దానిని వ్యాపారం చేసి సంపాదించమన్నాడు. చేయమనలేదు వ్యాపారం. ఎప్పుడు నువ్వు చేస్తున్నావు లేదు. ఈ వ్యాపారం కదా, 5-10 వ్యాపారం కదా, ఆత్మల వ్యాపారం. నీ ప్రాణం ఇచ్చైనా ఒక ఆత్మను సంపాదించాలి. ఇది వ్యాపారం. ఇప్పుడు నువ్వు దేవుని ఆత్మతో నువ్వు కలిసిపోతే, నీకు దేవునికి కనెక్షన్ కుదిరితే నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుంటే, నేను చేస్తే జరగట్లేదంటే కనెక్షన్ ఎక్కడో తప్పిపోయింది. ఇందాక కీబోర్డు వైర్ నుంచి మిక్సర్ వైర్ పెట్టారు, గిరగిర ఉంటుంది. ఎందుకంటుంది? వైర్ మొత్తం బాగుంది, చివరికి తిరిగి చూస్తే లోపల చిన్న పీస్ దిగిపోయింది. ఆ పీస్ దిగిపోయినట్టు మనకు కూడా తెలియదు, జాగ్రత్తగా చూస్తే కానీ తెలిసింది. అప్పుడు ఏమంటుంది? గరగర గరగర అంటుంది. బాక్సులు ఏమైనా పోనీ అనుకున్నాం, బాక్సులు కాదు ప్రాబ్లం. ఏంది? కనెక్షన్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లము దేవుల్లో లేదు, నీ కుటుంబంలో వాళ్ళలో లేదు, కనెక్షన్లో ప్రాబ్లం ఉంది. నీ కుటుంబంలో వాళ్ళు లోకంలో ఉన్నోళ్ళే, దేవుడు పరిశుద్ధుడే. కనెక్షన్ ఏంటిది? నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం, కనెక్షన్. నువ్వు ఆలోచించు. గట్టిగా నువ్వు ఒక 1 నెల రోజులు దేవునికి నచ్చినట్టుగా నేను బతికానయ్యా, ప్రార్థన చేసిన జరగలేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండడం చూడండి. ఎక్కడో ఒక చోట తప్పిపోయి ఉంటావు. నువ్వు బాగా దేవుళ్ళో పర్ఫెక్ట్ గా నువ్వు బాగా నిలబడిన టైంలో నిన్ను రెచ్చగొట్టి మరి నీ కోపం తెప్పించి నీ నోట పూతి మాటలు తెప్పిస్తావు. నువ్వు రెచ్చిపోతావు. ఆ టైంలో ఓర్చుకోలేవు. నీకు వల్ల కాదు. వెంటనే బూతు మాట్లాడి రావచ్చు, లేకపోతే ఎవరి మీద ఒకరి మీద అలుగుతావు, లేకపోతే వ్యసనం వస్తుంది, లేకపోతే కోపం వస్తుంది, లేకపోతే ఏదో ఒక అనుమానం వస్తుంది, ఏదో ఒకటి వచ్చి నేను పడగొట్టేస్తాను. అవి రాకుండా ఉండాలంటే ఎట్టయ్యి అంటే, అవి రాకుండా ఉండాలంటే నువ్వు లోకంలో నుంచి దేవుళ్ళలోనికి వచ్చి ఉండాలి. ఎంత కష్టం తెలుసా? పౌలు గారు అంటున్నాడు, ఈ భారము నేను భరించలేనంత గొప్పది. ఇక ఎవరు నన్ను ఇబ్బందులు పెట్టద్దు, ఎందుకంటే ఎంతని సహించాను. ఒక ప్రాంతానికి సువార్తకి వెళితే కొట్టి వస్త్రాలన్నీ ఓడదీసి బయట నూకేశారు, గోడ. మళ్ళా 4 రోజుల తర్వాత బాగుపడిన తర్వాత సువార్తకు పోవాలంటే ఎక్కడికంటే ఆ ఊరికేనంటే, ఆ ఊరికేనా? వాళ్ళు నిన్ను కొట్టి వస్త్రాలు ఒప్పదీస్తే మళ్ళా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడతా అంటే, వాళ్ళు నన్ను కొట్టారు, నేను వాళ్ళని కొట్టలేదుగా. వాళ్ళు మనమల్ని తిట్టారు, మనం వాళ్ళని తిట్టలేదుగా. ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో ఎప్పుడు. కానీ మనం కూడా వాళ్ళని తిట్టితే మనకు వాళ్ళకు భేదాలు వస్తాయి. ఇప్పుడు
మనం మార్చాలనుకున్న వాళ్ళని మనం ఇప్పుడు ఒక మాట కూడా అనదు. యెషయా ప్రవక్తను ఏం చేశారంట? కాళ్ళు కిందికి పెట్టి, చేతులు కిందికి పెట్టి, కాళ్ళు పైకి పెట్టి, 2 కాళ్ళు చీల్చి మధ్యలో రంపంతో పోసేసారు. నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు. పాత నిబంధనలోని యెషయా ప్రవక్త నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకని? నా తర్వాత నాకు 700 సంవత్సరాల తర్వాత నా ప్రభు వస్తాడు. ఆయన నాకంటే ఘోరంగా శ్రమలు పెడతాడు. నేను ఎందుకు ఉండాలి? ఈరోజు ఒక్క మాట అంటే నేను రెచ్చిపోతున్నామా మా కుటుంబాలలో? ఎంత మాట అంటే రెచ్చిపోతున్నాం. అప్పుడు అంటారు తేజ మెరగా ఎంతదే కానీ మడిచినట్టుగా మనం కూడా కాన్ రాకుండా రెచ్చిపోయి మారాలనుకున్న వాళ్ళని మనమే మార్చకుండా చేస్తాం. చచ్చిపోతే పర్వాలేదు కానీ అడ్డం నిలబడితే పాతాళం రెడీగా ఉంటుంది. నేను చాలా విషయాలు అదనుకుంటాను. ఓపిక ఎంతవరకు ఉండాలంట? అంతము వరకు సహించిన వాడే. నిజంగా చాలాసార్లు అండి చావు అయితే నాకేమన్నాడమ్మా పౌలు గారు, నువ్వేనా ఉన్నామా? ఎందుకంటే 2025 అయిపోతుంది, 26లో ఎవరు రెచ్చగొట్టి మళ్ళా పాపంలో పడిపోతుంది, భయం ఉండాలి మనకు. చూడలేం. మనం అనుకుంటాం ఎలా కుదురుతుందంటే ఎప్పుడు ఏ వైపు నుంచి ఎవరు మనమలంటే మనం మనుషులం కదా, అప్పుడప్పుడు అనిపిస్తుంది మనుషులం కదా, పాపం వచ్చేసి ఇంట్లో వాళ్ళ మీద యుద్ధం చేసి ఎంత దాన్ని ఎంత చేస్తాం, ఇల్లు బీకి పందిరేస్తాం. ఇంతే ఆడుండేది, ఇంత చేస్తావు, ఇంత ఎందుకు చేసినట్టే ఇన్ని రోజులు నువ్వు కట్టుకున్న ఇల్లు నువ్వేం చేసుకున్నావు? పాడేసుకున్నావు. ఇన్ని రోజులు నువ్వు కాపాడుకున్నంత అంటే నీకు అర్థమైంది, కనెక్షను బాగాలేదు. ఇప్పుడు చెప్పండి, రాజ్య భారం నీ మీద ఉన్నది. భారం కలిగితే ఇంట్లో బియ్యం లేకపోతే చెవులుకున్నటువంటి కమ్మలైన తాకట్టు పెట్టి బియ్యం బత్తా తెస్తావు, బాధ్యత కలిగి ఉంటే. బాధ్యత లేకపోతే నాకెందుకు, మీకు పోలేకపోతే నాకు అమ్మలు ఎందుకు ఇస్తా, మా అమ్మలు పెట్టినాయి తింటే తినండి సత్య సావన, నాకు సంబంధం లేదు. బాధ్యత లేని వాళ్ళు ఏం చేద్దాం? నీ కొడుకు కదా, నీ భర్త కదా, నీ బిడ్డలు కదా, మరి నాకెందుకు అనుకుంటున్నావేంది? బాధ్యత లేదు. సత్యన ఒకటే, బతికినా ఒకటే, బాధ్యత లేదు. బాధ్యత కలిగితే మన పిల్లల పత్తున్నారు, మనమైనా పత్తులుండి వాళ్ళకి అన్నం పెడదాం. ఇది నేను పెట్టుకోవటం వల్ల నాకు అలంకరణ అవసరం లేదు, తీసుకెళ్ళేసి ఎక్కడైనా తాకట్టు పెట్టి బియ్యం తీసుకురా, పిల్లలు ఏడుస్తారు. ఇది బాధ్యత. బాధ్యతకు బాధ్యత లేకపోవటానికి తేడా. ఈరోజు దేవుడు ఏం చెప్పాడంటే ఆ భారం మన మీద పెట్టాడు. ఈరోజు నీకు ఆ భారం అంటే, ఆ భారం నీకుందా చెప్పండి? 2025లో నుంచి 26లోనికి దగ్గరలోకి పోతున్నా, 26లోకి ఎంటర్ అవుతున్నా, నీలో ఆ భారం ఉండాలి. నీ పౌరస్థితి పరలోక సంబంధం. అక్కడ ఏముండదంట? ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏడుపు ఉండదు, బాధలు ఉండవు. ఎల్లప్పుడూ సంతోషించి ఆ రాజ్యానికి పోవాలంటే కొన్ని రోజులు బాధపడితే తప్పేమి లేదు, కొన్ని రోజులు ఆకలి తప్పులతో అలమటిస్తే తప్పేమి లేదు. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మనందరికి చెప్తుంది, ఆయన రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలోనికి నువ్వు వచ్చావు, వచ్చిన నీకు బాధ్యత భారం ఉన్నది, రాకపోతే లేదు. అప్పుడప్పుడు చాలాసార్లు ఉంటాం మనం ఏదన్నా ఉదాహరణకు సంఘంలో పని చేయాలన్నా, ఏదైనా జరిగించాలన్నా కూడా బాధ్యత లేని వాళ్ళని పొదుగుకులు నేను మీరు అంటారు, నువ్వు అడిగితే కదా మేము ఏదైనా చేసేది, నువ్వు అడిగితే నేను అడగను కూడా అడగను, నాకేం పని, నాకు అవసరం కూడా లేదు. చేతనైతే చేత, లేకపోతే లేదు. అది జరిగిన వరకే జరుగుతుంది, లేకపోతే ఏం లేదు. కొంతమంది చాలా మంది ఉన్నారు, మీరు అడగలేదు కాబట్టి మేము ఇయ్యలేదంటారు. నాకు అవసరం కూడా లేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను ఈ ప్రాంతంలో పరిచయకు వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది కదా, ఈ 4 సంవత్సరాల నుంచి నేను ఏ రోజు కూడా ప్రార్థన చేయండి అమ్మని చెప్తే రేపు పండగ చేసుకున్నా మీరే అంత నేను అడగడం కూడా అడగను, నాకు అవసరం కూడా లేదు. ఇది నాదే, మనది. బుద్ధి పుడితే చేసుకుంటా, లేకపోతే లేదు. కానీ ఇది ఊరి పని, ఆయన పని ఆయన. ఈ పిల్లలతో తగ్గ గోడ అయిపోయింది. నిజం చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి, మా మాట లేకుండా చెప్పండి. మీకు లేదట్టుంది, సరే అట్టవుద్దమ్మా, సరే కాదు, రేపు పరలోకానికి వాళ్ళు అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు సరేనని, వాళ్ళు పనిలోకి పోతారు, పిల్లలు ఏమన్నా అట్టమంటారు చెప్పండి వాళ్ళకి ఒక్క రోజన్నా.
మా ఉద్యోగానికి పోతున్నారు దట్టం ఉంటుంది పిల్లలు వాళ్ళకు ఉండరు. అది బాధ్యత. ఇది టైం పాస్. మొహమాటం లేకుండా చెప్తాను, టైం పాస్ అంతే. ఇది బాధ్యత కాదు. మీరు బాధ్యత పనికి పోయేటప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు అడ్డం ఎప్పుడన్నా మీకు అడ్డం కాదు. మా అక్క తీసుకొచ్చింది పాపం, చర్చిలో చిన్నపిల్లలు ఉంచాలి కదా, నీవు ఉంటే నాకు వాక్యం నీ పిల్లల్ని తీసుకొచ్చి కదా. ఆ మొక్కదాన్ని నిండిపోయిపోతే పర్లేదు, అందరిని డిస్టర్బ్ చేస్తుంది బాధ. నిజం. నేను ఆ రోజు చాలా మంది అనుకోవచ్చు పండగ పూట ఉంచుకోవచ్చు కదండి, కానీ వాక్యం ఎన్నిరని ఒక టెన్షన్. మరి వాళ్ళు ఏమనుకుంటారంటే మనం అనుకున్నాము చిన్నపిల్లలను బయటికి నెట్టేయకూడదు అంటే, ఎట్టేటప్పుడు నెట్టేయకూడదు. మీరు వాక్యం కూడా ఎట్టేటప్పుడు ఆడుకోవడానికి తీసుకొచ్చుకోవడానికి నీకు అవసరం లేదు కదా, మీ ఇళ్ళ కాడ కూర్చున్నది కాదు ఉంది కదా, ఆడ కూర్చోబెట్టి వాళ్ళకి దేవుని పాటలు నేర్పినండి చూద్దాం. మరి బయటికి పోయి ఒక్కళ్ళైన ఉంటారు వాళ్ళ దగ్గర పిలుతురు. ఆ ఏమంటుందో ఏడున్నవారు రాడు పొద్దు గోకులు పిలుస్తుంది, వాడు అక్కడ ఉన్నాడు అసలు ఆడ పెట్టడానికి తిరగాలి కదా, ఆ ఇంటి కాడ ఈ ఇంటి కాడ ఆ ఇంటి కాడ నీళ్లు పోసుకోవడానికి ఆ ఇంటి కాడ ఈ ఇంటి కాడ తిరగాలి. చర్చిలోకి వస్తే పక్కకే పరు పాపం, దేవుడు వస్తాడు పాపం. నేను కోపం అని చెప్పట్లేదు, కానీ పిల్లలు తప్పులేదు నేను అనట్లా, కానీ వాళ్ళు వాక్యానికి ఆటంకం అవుతారు. మీకు అదే అర్థం. కంట్రోల్ గోక పెట్టుకోవాలి తప్ప, లేదా మీరు బయటకు పోయి కూర్చోవాలి వాళ్ళ కోసం. మీరు అందరూ డిస్టర్బ్ కాదు. మీరేమనుకుంటారంటే ఏమవుద్దిలే, ఏం కాదు, మీరు వాక్యం మీద అంటే ఏం చేయరు. మీరు వాక్యం వినకుండా వాళ్ళని చూస్తా కూర్చోండి. నిజమా కాదు? నిజం చెప్పు, మనస్ఫూర్తి చెప్పండి, ఎవరే కదా చెప్పండి. మోమాట పడొద్దు, ఎందుకంటే ఇది పరలోకం. ఎవరైనా ఫీల్ అవుతారు, పాస్టర్ ఫీల్ అవుతాడు, వాళ్ళు ఊరు మోమాట పడేది. మోమాటం కోసం పోతే మనం పోతాం చివరికి. మోమాటం కొన్ని చోట్ల పడకూడదు, కొన్ని చోట్ల పడాలి, తప్పలేదు. కాబట్టి ఇది దేవుని రాజ్య భారము మన మీద పెట్టబడింది, మనం చెయ్యాలి. అది సువార్త అయినా, నీ ఇంటి రక్షణ అయినా, నీ ప్రాంతం రక్షణ అయినా, నీ రక్షణ. కాబట్టి మనందరము కొన్ని వారం మీకు ఇదే చెప్పాను, భారం గురించి చెప్తాను వచ్చేవారు. ఇదే భారం. ఈ భారం నువ్వు నీ వ్రతం పెట్టుకొని ముందుకు సాగి నీకు ఇచ్చిన మీనాను ఎన్ని మీనాలు చేస్తావో అది నీ ఇష్టం. ఓకే, అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఎక్కిపోతాం. అందరూ ప్రార్థన కొరకు సిద్ధపడండి.